ఒక్కొక్కసారి విశేషమైనటువంటి ప్రేమ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి అంత అభ్యున్నతి కలిగితే నేను ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటానని ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకుని సభలోకి వెళ్ళారు. వెడితే రామచంద్రమూర్తి పిలిచి అడిగారు, ఏమి హనుమ ఒళ్ళంతా ఎందుకు సింధూరం అలదుకున్నావు అని అడిగారు. అడిగితే మా అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని విధాలా అభ్యున్నతిట రామచంద్ర ప్రభో, అందుకని నేను ఒళ్ళంతా సింధూరం అలదుకున్నాను అన్నారు. ఆ రోజు మంగళవారం అంటారు పెద్దలు. మంగళవారం నాడు హనుమ తన మీద అపారమైనటువంటి భక్తి చేత ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా మరిచిపోయి ఒళ్ళంతా రామచంద్రమూర్తి కొరకు సింధూరాన్ని అలదుకుని దర్శనమిచ్చారు కనుక ఎవరు ఆ రోజున నూనెలో సింధూరాన్ని కలిపి ఆ సింధూరాన్ని హనుమ యొక్క మూర్తికి అలదుతారో వాళ్ళకి శనిగ్రహం యొక్క పరిహారము, అలక్ష్మీ పరిహారము ఈ రెండూ జరిగి అభ్యున్నతి కలుగుతుంది అని రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేకంగా సింధూర సేవ అని హనుమకి సింధూరం అలదుతూ ఉంటారు. అది ఒక్కొక్క దేవాలయంలో అయితే చాలా గొప్ప సేవ, అంత గొప్పగా అలదుతారు. సాయంకాలం అయ్యేటప్పటికీ వెన్నపూసతో అలంకారం చేస్తారు, చేసి వడమాల సమర్పణం చేస్తారు. హనుమకి ఆ చేసేటటువంటి అలంకారం, ఆయనకి చేసేటటువంటి పూజలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే హనుమ విషయంలో మంగళవారం నాడు చేసేటటువంటి పూజలకు, మంగళవారం నాడు ఆయనకి చేసేటటువంటి ప్రదక్షిణానికి, మంగళవారం నాడు హనుమ గురించి వినడానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. హనుమ అంటేనే నేను మీతో 1కి 10 మార్లు మనవి చేసి ఉన్నాను. శనిగ్రహ దోషం దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగినటువంటి అభ్యున్నతికారకమైనటువంటి అనుగ్రహ శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు దేవతా స్వరూపాల్లో చాలా తక్కువ మంది కనపడతారు. అంత స్థాయిలో అనుగ్రహ ప్రసరణం చేస్తారు ఆయన. పైగా చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అటువంటి హనుమని మంగళవారం నాడు ప్రత్యేకంగా సేవించి పూజించి ప్రదక్షిణం చేసి రామనామం చెప్పి సింధూరమలది వడమాల వేసి తమలపాకులతో పూజ చేసి భక్త మండలి తరిస్తూ ఉంటారు. రాముడంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రతిరోజు ఆరాధన చేసేటటువంటి పరమశివుడు కైలాస పర్వతం మీదుండగా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతం కింద నువ్వు నీ చేతులన్నీ పెట్టి కైలాస పర్వతాన్ని పెళ్లగించడానికి ప్రయత్నిస్తే ఆయన తన కాలి బొటనవేలితో నొక్కితే నీ చేతులు కైలాసం కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే రవం చేశావు కాబట్టి రావణ అని బిరుదు ఇచ్చాడు శివుడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినవాడు. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్కారణంగా వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఎవడు రా 10 తలల పురుగని తోకకి చుట్టి సముద్రంలో ప్రతి చోట ముంచి పైకి తీస్తూ ఉంటే ప్రాణాల కోసం ఏడ్చావు. కిష్కింధకి తీసుకెళ్లి తోక దులిపి కింద పారేసి పురుగా ఎవడురా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేశాడు. మంగళవారం యథార్థానికి అన్ని వారాలలోకి కూడా చాలా శక్తివంతమైనటువంటి వారం. ఎందుచేత అంటే అంత తేలికగా నివారణ చెప్పడానికి వీలు కానటువంటి కుజదోషం ఏదైతే ఉంటుందో ఆ కుజహోరతో ప్రారంభం అవుతుంది మంగళవారం. అందుకే మంగళవారం సూర్యోదయ కాలమునందు ప్రయాణం అవి ప్రారంభించకండి అంటారు. అటువంటి కుజహోర ఉన్నప్పుడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం చేసిన, సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆ కుజుని యొక్క దోషాన్ని నివారణ చేయగలిగినటువంటి రోజు మంగళవారం. రెండవది, మంగళవారం దుర్గమ్మకి చాలా పట్టు కలిగినటువంటి వారం. మంగళ శబ్దంతో ప్రారంభం అవుతోంది కాబట్టి దుర్గారాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. దుర్గా సూక్తం, దుర్గారాధన అన్ని వేళలా కూడా రక్షణ హేతువులు. తరువుకొచ్చేస్తున్నటువంటి ఉపద్రవాల్ని కూడా తప్పించగలిగినటువంటి పరదేవతా స్వరూపం దుర్గమ్మ. అటువంటి దుర్గమ్మకి పరమ ప్రీతిపాత్రమై అంటే ఆవిడికి ఇష్టము అని కాదు, ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి చాలా విస్తారంగా ప్రసరించి మనకి ఆనుకూల్యతని సిద్ధింప చెయ్యగలిగినటువంటి రోజు.
అందుచేతనే దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడేది కూడా మంగళవారమే. దీనికి తోడు మంగళవారం స్వామి హనుమ యొక్క విశేషానుగ్రహానికి పాత్రమవుతుంది. ఎందుచేత అంటే దీనికి సంబంధించి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే ఇక్కడ బొట్టు అప్పుడప్పుడు మరుగున పడుతుంది. ఇక్కడ బొట్టు మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ స్నాన సమయంలోనో ఇక్కడ బొట్టు మరుగున పడుతుంది. కానీ ఎప్పుడూ ఉండవలసిన బొట్టుగా చెప్పబడేది ఇది అంటే ఇక్కడ బొట్టు. పాపట ప్రారంభ స్థానంలో బొట్టు లేకుండా భర్తకి కనపడకూడదు, ఎవరికీ కనపడకూడదు యథార్థానికి. దాని మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకమే చేశారు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే భర్తకి లక్ష్మీస్థానం. ఆయన వృద్ధిలోకి రావడానికి కారణం ఇది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే, ఆమెయే లక్ష్మీ స్వరూపిణి. అందుకే పెళ్లి పీటల మీదకి పెళ్లి కొడుకు నడిచి వస్తాడు తప్ప పెళ్లి కూతుర్ని నడిచి వేదిక మీదకి తీసుకురారు, బుట్టలో తీసుకొస్తారు. ఎందుకంటే ఆమె లక్ష్మి, ఆమె నడిచి రాదు. అందుకని మేనమావలు బుట్టలో పద్మంలో తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. భర్తకి అభివృద్ధి కారకం భర్త యొక్క ఆరోగ్యం, భర్త యొక్క ఐశ్వర్యం, భర్త యొక్క అభివృద్ధి భార్య చేతిలోనే ఉంటాయి. అందుకే మనకి దీన్ని అనేకమైనటువంటి నామావళిలో కూడా వ్యాఖ్యానం అలా వచ్చేటట్టుగానే నామాలు కూడా మనకి ఇవ్వబడి ఉంటాయి ఋషుల చేత. లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అని ఒక నామం. పులోమజార్చిత అంటే శచీదేవి చేత పూజింపబడేటటువంటి అమ్మవారు అని. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందగలిగాడు. ఆడదానికి అంత పెద్ద స్థానాన్ని ఇచ్చింది శాస్త్రం. కాబట్టి సీతమ్మ తల్లి ధర్మాచరణమునందు రామచంద్రమూర్తితో సమానమైనటువంటి స్థాయిని పొందింది. అటువంటి తల్లి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటుంది? అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకునేటప్పుడు సాధారణంగా సింధూరం పెట్టుకుంటారు. ఎందుకంటే సింధూరం ఒకసారి పెట్టుకుంటే అంత త్వరగా నిధనం అవ్వదు, అది అలా ఉంటుంది. అందుకని ఇక్కడ సింధూరం పెట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ కుంకమో తిలకమో పెట్టుకుంటూ ఉంటారు. ఆవిడ సింధూరం తీసి ఇక్కడ పెట్టుకుంది. పెట్టుకుంటే హనుమకి అనుమానం వచ్చింది. అమ్మాయి ఎందుకమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగితే సీతమ్మ తల్లంది, ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడం నీ స్వామి నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు అంది. అమ్మని పిల్లవాడు ఎంత ప్రేమగా అడుగుతాడో అంత ప్రేమగా అడిగారు. నవవ్యాకరణ పండితుడు, అంతటి విద్వాంసుడు, బుద్ధిమతాం వరిష్టం, అటువంటి ఆయనకి ఇంత చిన్న విషయాలు తెలియకుండా ఉంటాయా అన్నది కాదు అక్కడ విషయం. ఒక్కొక్కసారి విశేషమైనటువంటి ప్రేమ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి అంత అభ్యున్నతి కలిగితే నేను ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటానని ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకుని సభలోకి వెళ్ళారు. వెళితే రామచంద్రమూర్తి పిలిచి అడిగారు, ఏమి హనుమ ఒళ్ళంతా ఎందుకు సింధూరం అలదుకున్నావు అని అడిగారు. అడిగితే మా అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని విధాలా అభ్యున్నతిట రామచంద్ర ప్రభో, అందుకని నేను ఒళ్ళంతా సింధూరం అలదుకున్నాను అన్నారు. ఆ రోజు మంగళవారం అంటారు పెద్దలు. మంగళవారం నాడు హనుమ తన మీద అపారమైనటువంటి భక్తి చేత ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా మరిచిపోయి ఒళ్ళంతా రామచంద్రమూర్తి కొరకు సింధూరాన్ని అలదుకుని దర్శనమిచ్చారు కనుక ఎవరు ఆ రోజున నూనెలో సింధూరాన్ని కలిపి ఆ సింధూరాన్ని హనుమ యొక్క మూర్తికి అలదుతారో వాళ్ళకి శనిగ్రహం యొక్క పరిహారము, అలక్ష్మీ పరిహారము ఈ రెండూ జరిగి అభ్యున్నతి కలుగుతుంది అని రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేకంగా సింధూర సేవ అని హనుమకి సింధూరం అలదుతూ ఉంటారు. అది ఒక్కొక్క దేవాలయంలో అయితే చాలా గొప్ప సేవ, అంత గొప్పగా అలదుతారు. సాయంకాలం అయ్యేటప్పటికీ వెన్నపూసతో అలంకారం చేస్తారు, చేసి వడమాల సమర్పణం చేస్తారు. హనుమకి ఆ చేసేటటువంటి అలంకారం, ఆయనకి చేసేటటువంటి పూజలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే హనుమ విషయంలో మంగళవారం నాడు చేసేటటువంటి పూజలకు, మంగళవారం నాడు ఆయనకి చేసేటటువంటి ప్రదక్షిణానికి
మంగళవారం నాడు హనుమ గురించి వినడానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. హనుమ అంటేనే నేను మీతో 1కి 10 మార్లు మనవి చేసి ఉన్నాను. శనిగ్రహ దోషం దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగినటువంటి అభ్యున్నతికారకమైనటువంటి అనుగ్రహ శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు దేవతా స్వరూపాల్లో చాలా తక్కువ మంది కనపడతారు. అంత స్థాయిలో అనుగ్రహ ప్రసరణం చేస్తారు ఆయన. పైగా చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అటువంటి హనుమని మంగళవారం నాడు ప్రత్యేకంగా సేవించి పూజించి ప్రదక్షిణం చేసి రామనామం చెప్పి సింధూరమలది వడమాల వేసి తమలపాకులతో పూజ చేసి భక్తమండలి తరిస్తూ ఉంటారు. మనకి లోకంలో పరమేశ్వరుడు మనుష్యునికి ఒక్కనికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అమరిక ఒకటి ఉన్నది. అది 84 లక్షల జీవరాశులలో ఇక ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్య జన్మకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉండడానికి ప్రధానమైన కారణం అదే. ఏది ఆ కారణం అంటే మనుష్యునకు ఒక్కనికే స్వరపేటిక ఉంటుంది. ఈ కంఠంలో స్వరపేటికని ఉంచాడు. ఆ స్వరపేటికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలుగుతాం మనం. మాట చేత మనిషి తరించిపోతాడు. మిగిలిన ఏ ప్రాణులకు అది సాధ్యం కాదు. 83,99,999 జీవరాశులకు కర్మాధికారం లేదు, బుద్ధి లేదు. 3 వాటికి వాక్కు లేదు. అందుకే అవి తరించడము అనేటటువంటి మాట అంత సౌలభ్యంతో కూడుకున్నది కాదు. కానీ స్వరపేటిక ఉన్నటువంటి మనుష్యుడు అనేక ప్రయోజనములను సాధించగలడు. ఒకటి, కేవలంగా భగవన్నామం చెప్పి తరించిపోతాడు మనిషి. శ్రీరామ 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 అనగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. రామనామాన్ని పలికినంత మాత్రం చేత సమస్త పాపములు దహించుకుపోతాయి. భగవన్నామం పలకగలిగినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. భగవంతుడి గురించి స్తోత్రం చెయ్యగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అసలు మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, ఏ కార్యక్రమానికైనా అంతిమ ప్రయోజనం ఒక్కటే. పరమస్వార్థంతో కార్యం చేస్తే నాకు శాంతి కలగాలి అని చేస్తాను. విశాల హృదయంతో చేస్తే అందరి శాంతి కొరకు అని చేస్తాను. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏదైనా కార్యక్రమం చేస్తే దాని చిట్ట చివరి ప్రయోజనం ఏం చెప్తామంటే ఓం శాంతి శాంతి శాంతి. అందరూ శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం లేనప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అటువంటి శాంతిని ఇవ్వడానికి లోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ శాంతి పొందడానికి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తారు. ఆ శాంతిని చాలా త్వరగా ఇవ్వడానికి మనుష్యుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం స్వరపేటిక. మీరు ఎంత కష్టంలోనైనా అవతలవాడు ఉండి ఉండవచ్చు. మీరు 1,00,00,000 రూపాయలు ఇచ్చి సాయం చెయ్యలేకపోవచ్చు. కానీ ఒక్క మంచి మాట మాట్లాడి త్రికరణ శుద్ధిగా అవతలవాడికి శాంతి కలిగేటట్టుగా ఓదార్పుగా ఒక్క మాట మాట్లాడి శాంతిని కల్పించగలరు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిలో ఉద్విగ్నత కలిగేటట్టుగానూ మాట్లాడచ్చు. ఒక్క మాటతో కొన్ని కోట్ల మంది ప్రశాంత పడిపోయేటట్టు మాట్లాడచ్చు. మాటకున్నటువంటి శక్తి అపారం. ఆ మాట ఎంత శాంతినైనా ఇస్తుంది. మనం డబ్బు ఇవ్వలేకపోవచ్చు, ప్రత్యక్షంగా ఏ ఉపకారం చెయ్యలేకపోవచ్చు. కానీ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మనసు శాంతించేటట్టుగా 4 మాటలు మాట్లాడగలిగామనుకోండి, పరమేశ్వరుడిచ్చినటువంటి స్వరపేటిక చేత మనం సాధించగలిగిన ప్రయోజనం అంతకన్నా గొప్పది ఇంకోటి ఉండదు. అందుకే మాటకి ఉన్నన్ని నియమాలు శాస్త్రంలో ఇంకా దేనికి లేవు. భగవంతుడు మాట మనకి మాత్రమే ఇచ్చాడు కాబట్టే ఆ మాట ఎలా మాట్లాడాలి అన్నదాని మీద కూడా అన్ని నియమాలు ఉంచాడు ఆయన. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ అంటుంది.
శృతి. సత్యం బ్రూయాత్, ఎప్పుడూ సత్యమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వాళ్ళకి అప్రియంగా ఉండేటట్టు మాట్లాడకు. అవతల వాళ్ళ మనస్సు పరమ సంతోషంతో దాన్ని అంగీకరించేటట్టుగా మాట్లాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఒకవేళ అవతల వాళ్ళ మనసు సంతోషిస్తుంది కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ మాట్లాడకు. పరమసత్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే. కరుకుగా మాట్లాడడానికి అధికారం ఉన్నవాడెవరు అంటే ఒక్క గురువే. గురువు ఒక్కడికే అధికారం అలా మాట్లాడడానికి, ఇతరులకు అటువంటి అధికారం లేదు. అందుకే ఒక్కొక్కసారి ఉద్ధరించవలసి వచ్చినప్పుడు గురువు యొక్క కంఠంలో కరుకుదనం కనపడుతుంది. శంకర భగవత్పాదులంతటి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు. మూఢమతే అని పిలిచారు. చాలా తొందరగా తన యొక్క శిష్యుల్ని రక్షించవలసినటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే గురువు ఒక్కడే కొద్ది కరుకుతనం తేలిన కంఠంతో మాట్లాడుతాడు తప్ప అన్యులకు అటువంటి అధికారం లేదు. అందుకే సత్యం బ్రూయాత్, సత్యం మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వాళ్ళ మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడకు. ఆ సత్యాన్ని కూడా వాళ్ళ మనసు కష్టపడే సత్యమైతే కొంచెం మెత్తగా చెప్పుదాన్ని. ప్రియం బ్రూయాత్, అవతలవాడు పరీక్ష తప్పాడు, నేను సత్యం చెప్పడానికి నాళ్ళకి అవకాశం వచ్చిందా అని నువ్వు పరీక్ష తప్పిపోయావని చెప్పి వెళ్ళి చెప్పక్కర్లేదు. ఏమయ్యా, ఎందరో పరీక్ష తప్పిన వాళ్ళు తర్వాతి కాలంలో మహోన్నతమైన స్థానాలు పొందారు. నిన్న మీతో నేను చెప్పాను కదా, అబ్దుల్ కలాం గారు ఓ మాట అంటూ ఉంటారు, ఫెయిల్ అనేటటువంటి మాట నిరుత్సాహంతో కూడుకున్నది కాదు. ఫెయిల్ అవ్వడము అంటే ఇక వాడు ఎందుకు పనికిరాని వాడు అని కాదు దాని అర్థం. ఆయన అన్నారు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అది మొట్టమొదటి ప్రయత్నం నేర్చుకోవడానికి. కాబట్టి ఇంకొకసారి నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అని గుర్తు. కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాట సత్యమైనా కూడా అది ప్రియమైనదై ఉండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం. ఒకవేళ అది అప్రియమైన మాట అయితే, అవతల వాళ్ళని బాధ పెట్టే సత్యమైతే సాధ్యమైనంత వరకు నువ్వు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. అలాగని అవతల వాళ్ళ మనసు సంతోషిస్తుందని అబద్ధాలు మాట్లాడకు. ప్రియంచనానృతం బ్రూయాత్. అసలు లోకంలో ఎవరు జగద్విఖ్యాతి గణిస్తారు అంటే శాస్త్రం ఓ మాట అంది, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఎవరి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మంగళప్రదములై, లక్ష్మీదాయకములై, పరమ ప్రశాంతితో కూడుకున్నవై, ఇతరులకు హాని కల్పించనివై ఉంటాయో అటువంటి వారి వాక్కులు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. అటువంటి వారి మాటల వలన లక్ష్మీదేవి కలిసి వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః. మంచి మాట ఉన్నవాడికి అనేక మంది స్నేహితులు, మంచి మాట ఉన్నవాడికి అనేక మంది బంధువులు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మాట్లాడకూడని మాట మాట్లాడితే ఒక్కొక్కసారి బంధనంలో కూడా పడిపోవలసి వస్తుంది. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట చేత ఒక్కొక్కసారి మరణాన్ని కూడా పొందుతాడు. కాబట్టి మాట అనేటటువంటిది బహుజాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాట పరమేశ్వరుడు మనుష్యునికి ఒక్కడికే ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఒక్క మాట మాట్లాడి చచ్చిపోదామనుకున్న వాళ్ళని బతికించచ్చు, ఒక్క మాట మాట్లాడి బ్రతుకుదామనుకున్నవాడు చచ్చిపోయేట్టు చెయ్యొచ్చు. రెండూ రామాయణంలోనే ఉన్నాయి. చచ్చిపోదామనుకున్న సీతమ్మని తన మాటలతో బ్రతికించారు స్వామి హనుమ. బ్రతుకుందామనుకున్న సీతమ్మని తన మాటలతో చనిపోయేటట్టు చేశాడు రావణాసురుడు. నీ మాట ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు అన్నది నిశ్చయం అయిపోతుంది. అందుకే మాట పరుషముగా ఉండకుండా పరమ సరళంగా
అది అవతల వారికి అభ్యున్నతికారకమైనటువంటి వాక్కు మాట్లాడాలి తప్ప వాక్కు కాలక్షేపం కోసం ఉపయోగించుకోవడం ఎన్నడూ కాదు. చూడండి, పరమేశ్వరుడు 5 పైసలు ఖర్చు పెట్టకుండా సంతోషంగా గడిపేయడానికి మార్గం ఏమిటి అంటే కబుర్లు చెప్పుకోవడం. కొంతమందికి అసలు అక్కర్లేని మాటలు వచ్చి మాట్లాడుతుండడం వల్లే ఏమవుతుందంటే ఎంతో ప్రియంగా చూసేటటువంటి వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతారు. వీడు వచ్చి దగ్గర కూర్చుంటే అక్కర్లేని ప్రస్తావనలు వస్తున్నాయి, రేపటి నుంచి వీళ్ళు ఎక్కువసేపు దగ్గర కూర్చోబెట్టుకోకూడదు అనుకుంటాడు. ఎందువల్ల వచ్చింది అది? నోరు ఉంది కదా అని ఏం మాట్లాడుతున్నావో మాట్లాడే ముందు అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అది అవసరమా, ఇప్పుడు ప్రస్తావించాలా ప్రస్తావించకూడదా, ఏ నియంత్రణ లేకపోవడం. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరైనా ఏదైనా చెప్తుంటే చెవులు రిక్కించి వినేవారు. అవతల వారు తమంత తాముగా చెప్పడం అయిపోయే వరకు వినేవారు. తాను జవాబు చెప్పవలసి వస్తే వెంటనే చెప్పేవారు కాదు. కళ్ళు మూసుకొని 1 నిమిషం బాగా ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ముందు అవతల వారు చెప్పినది వినడం రావాలి. విన్న తరువాత తాను కాపట్యం లేకుండా, మనసులో కపటం లేకుండా మాట్లాడడం రావాలి. మనసులో దాపరికం పెట్టుకుని మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఆ మాట మాట్లాడేటప్పుడు బహుమెత్తగా మాట్లాడగలగడం, ఇది ప్రజ్ఞ. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అభ్యున్నతి కలుగుతుందో లోకానికి నిరూపణం అనేక కోణాలలో చేసినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేదేది అంటే అసలు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. అందున ఇవాళ ఉన్నటువంటి సమాజానికి హనుమ యొక్క సేవ అత్యంత అవసరం. మీరు ఎక్కడ చూడండి, వ్యగ్రతతో కూడుకున్నటువంటి మాట ఉన్నటువంటి సమాజంలో మాట 10 మందికి శాంతికరమైనది కావాలి అంటే హనుమత్ సేవ ఎంతో అవసరమైనటువంటి స్థితి. అందుకే మీరు హనుమ యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే వారు చిరంజీవి, వారు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా వారు ఇక్కడే కూర్చుని వింటున్నారు, నాకేమీ సందేహం లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీరొక్కసారి పరిశీలనం చేస్తే అసలు ఆయన ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన సందేశం మీకు అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు. అసలు స్వామి పేరే హనుమ. హనుమ అంటే హనువుల సంబంధం ఉన్నవాడు అని. హనువులు అంటే దవడలు. ఈ దవడలు కదులుతాయి. ఈ దవడల కదలిక మీద 2 రకాలైన అభ్యున్నతి ఆధారపడుతుంది. ఈ దవడలు ఎంతకాలం శక్తివంతంగా కదులుతాయో అంతకాలం శరీరం బలంతో ఉంటుంది. ఈ దవడలు కదలడం బలహీన పడిపోయింది అనుకోండి, దవడ బలహీనపడ్డం అంటే దవడ లోపల దవడ మీద అమర్చబడినటువంటి దంతపంక్తి ఊడిపోయింది అనుకోండి, బలం కోల్పోయింది అనుకోండి, బలిష్టమైన ఆహారాన్ని తినలేడు. అలా తినకపోతే శరీరము బలంతో ఉండదు. 2 మంచి దవడలు, బలమైన దవడలు ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచి మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అని. ఏదో మాట్లాడడం కాదు, పొల్లు మాట్లాడి ఉపయోగం ఏముంది? ఒకడు చిరస్థాయి దేని వలన పొందుతాడు అంటే మాటల చేత పొందినంత తేలికగా దేని చేత సాధ్యం కాదు. మాట చేత చేసేటటువంటి ఉపకారం అనన్య సామాన్యమైన ఉపకారం. మీరు అన్నం పెడితే ఒక పూటకి కడుపు నిండుతుంది. మీరు ఓ శస్త్రచికిత్స చేయిస్తే కొంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదో ఓ ఇల్లు కట్టిస్తే అతను కొంతకాలం ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. కానీ మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని వలన అవతలవాడి జీవితం బాగుపడితే కొన్ని కోట్ల జన్మలు వాడి జీవుడు తరిస్తాడు. మాటకున్న శక్తి దేనికి లేదు. మాట మనిషిని అభ్యున్నతి పథంలో పైకి ఎత్తేస్తుంది. వినరాని మాటలు వినడం వల్ల ఎంత పైనున్నవాడు కింద పడిపోతాడు. అందుకే హనుమ అంటే హనువుల శక్తి ఉన్నవారు. అంటే ఆయన దవడల కదలిక అటువంటిది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏవి ఉంటాయో ఆ మాటలు సారభూతములై ఉంటాయి.
విషయాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు తప్ప ఒకప్పుడు మాట్లాడవలసినటువంటి మాట ఎంత స్థాయిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా నీరసపడి మాట్లాడడం, మంచి సందేశాత్మకంగా అవతల వారికి ఉపశాంతినిచ్చి మాట్లాడవలసినప్పుడు అలా మాట్లాడలేకపోవడం, ఇటువంటి లక్షణాలు హనుమ యందు ఉండవు. అందుకే హనుమ మాట్లాడేటటువంటి తీరుని మీరు పరిశీలిస్తే అసలు అది జీవితం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఒక పెనుమార్పుని తీసుకొస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాట మాట్లాడేవాడికి ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలి అంటే, ఈ క్షణంలో నేను ఈ మాట మాట్లాడితే అవతలవాడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, అది మాట మాట్లాడేవాడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం కాకూడదు. నేనిప్పుడు ఇలా మాట్లాడేస్తే అవతలవాడు మెచ్చుకుంటాడు, అందుకు నేను మాట్లాడతాను కాదు, అలా ఉండకూడదు. అవతలవాడు నన్ను సరిగా అర్థం చేసుకోనివ్వండి, చేసుకోకపోనివ్వండి, నేను సత్యమే మాట్లాడతాను, నేను ఉన్న విషయమే మాట్లాడతాను, అవతల వాడికి ప్రయోజనం కలగడానికి మాట్లాడతాను. అందుకే రామాయణంలోనే మారీచుడు ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. మనకెందుకు వచ్చిన గొడవ? చాలా బాగుందండి, మీరు చేసిన పని చాలా మంచిది అనో మాట అన్నాం అనుకోండి, అవతల వాడికి మనం శత్రువు అవ్వం. అందరితో పాటే మనం పాపం ఆయన ఏం చేశాడండి, చాలా మంచివాడండి, ఆయన మన పక్షానే ఉన్నాడంటారు. కాదు, నిజంగా నీ మేలు కోరినవాడైతే వాడొక్కడే ధైర్యం చేసి ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాడు నిజంగా నీ అభ్యున్నతిని కోరుకున్నవాడు. అందుకే వాడు మాత్రమే సత్యాన్ని మాట్లాడతాడు. అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవతలవాడు నన్ను నింద చేస్తాడేమో, ఇలా మాట్లాడితే నన్ను అర్థం చేసుకోడేమో అన్న అనుమానం ఉన్న, దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు కోట్ల మందిలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అటువంటి వాడు దొరికినా వినేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పగలిగిన వాడు, వాడి మాట వినగలిగిన వాడు ఇద్దరుంటే వాళ్ళకన్నా గొప్ప క్షేత్రం తీర్థం లోకంలో ఇంకోటి లేదన్నారు. అందుకే సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అందుకే మాట మాట్లాడడంలో ఆ నైపుణ్యం ఉండాలి. అది కర్తవ్యతానిష్ట అంటారు. కర్తవ్యతానిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఒక పని చేశాననుకోండి, నేను ఒక మాట చెప్పాననుకోండి, అసలు నేను అది చెప్పినప్పుడు ఏ రాగద్వేషాలు లేకుండా నేను మంచి మాట అని నమ్మి శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్పానా లేదా, అదొక్కటే. నా సొంత అభిప్రాయం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నేను మాట్లాడానా, నేను శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడాను. అవతలవాడు విన్నాడా వినలేడా, విన్నాడు మంచిది, వినలేదు రెండు మాటలు మంచిది. ఎందుకు? ఇంకొక మాట చెప్తాను అర్థమయ్యేటట్టు. అంతే తప్ప అవతలవాడు ఏదో అనుకుంటున్నాడని యువతలవాడి ధోరణి మారకూడదు. మీరు హనుమ యొక్క జీవితంలో ఆయన మాట్లాడే తీరు చూడండి. అగ్ని పరీక్ష ఆయనకి కొన్నిసార్లు. కిష్కింధకాండలో వీళ్ళందరూ బయలుదేరారు. శరత్కాలంలో పంపించాడు సుగ్రీవుడు. 1 నెల గడువిచ్చాడు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరులకు అదే చెప్పాడు, 1 నెల లోపల మీరు అన్వేషణ పూర్తి చేసి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావాలి. ఒకవేళ 1 నెల లోపల మీరు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాలేకపోతే మీ అందరికీ శిరచ్ఛేదం చేస్తాను. అది కనిపెట్టైనా రండి, కనిపెట్టకపోయినా పర్వాలేదు, మీరు ఆ జాడ కనిపెట్టకపోయినా పర్వాలేదు, కాలం మాత్రం ప్రధానం. నెల లోపల తిరిగి వచ్చేయాలి. నెల పూర్తయిపోయిన తరువాత తిరిగి వస్తే మాత్రం శిరచ్ఛేదం అని చెప్పాడు. కాలమునకు అంత విలువ. అందరూ తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోవడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. వాళ్ళు బయటికి వచ్చిన తరువాత చూశారు, ప్రకృతి వంక చెట్లన్నీ చిగర్చి ఉన్నాయి. ఓ, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చిందంటే శరత్కాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చేసిన తర్వాత మనం వెనక్కెడితే ఊరుకోడు, సుగ్రీవుడు శిరచ్ఛేదం చేస్తాడు. అందుకని మనం వెనక్కి వెళ్ళొద్దు. యువరాజు అంగదుడు. కానీ ఒక్కొక్కడి యొక్క ఆలోచన తీరు అలా ఉంటుంది. మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుందంటే ఇంకా పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది.
అంగదుడు అన్నాడు, సుగ్రీవుడు నాకు తండ్రి, పినతండ్రి, వాలి తండ్రి, నాకు కావాలని రాజ్యం ఇవ్వలేదు, రామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఇచ్చాడు యవ్వరాజ్యం. ఎప్పటి నుంచో నా మీద కోపం ఉంది, ఎందుకంటే నేను వాలి కొడుకుని, నన్ను ఎలా చంపాలా అని చూస్తున్నాడు, అందుకే దక్షిణ దిక్కుకు పంపాడు. అందుకు పంపాడా సుగ్రీవుడు? అందుకే స్వయం ప్రభాబిలంలో ఉండిపోయాను. ఇప్పుడు మనం వెనక్కెడితే సుగ్రీవుడు మన కుత్తుకలు కత్తిరించేస్తాడు. అక్కడికెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మంచిది. కాబట్టి మనం ఇక్కడే మరణిద్దాం, వెనక్కి వెళ్ళొద్దు. నిష్కారణంగా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదాం. కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే, ప్రభువు చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం కాకపోనివ్వండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం? అందుకని ఉన్న సత్యాన్ని మాట్లాడరు. కొంతమంది సత్యం మాట్లాడడానికి ధైర్యంతో బతుకుతారు, వాళ్ళు లోకానికి దార్శనికులు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అన్నారు, అవునవును నిజమే, ఒక్క నిన్నే కాదు, అసలు వానర సైన్యంలో ముఖ్యులందరినీ కూడా, బలవంతులందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపాడు. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళు ఎలాగో నెలలో తిరిగి రాలేరు, వీళ్ళందరినీ చంపేస్తే శత్రుశేషం పూర్తయిపోతున్నది. అందుకని ముఖ్యుల్ని పంపించాడు. మనం వెనక్కి వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ చచ్చిపోకుండా బతికుండడానికి మార్గం ఏం లేదా? అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా? వాళ్ళకి చచ్చిపోదామని లేదు, బతికుందామని ఉంది. మరి ఎలా సుగ్రీవుడికి తెలియకుండా ఎలా బ్రతికుండాలి అంటే, అందులో అంగదుడు అన్నాడు, మనం మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. ఈ బిలం ఉన్నట్టు ఎవరికీ తెలియదుగా, అక్కడ నీళ్లున్నాయి, దుంపలున్నాయి, పళ్ళున్నాయి, అవి తింటూ ఉందాం. అందరూ ఒప్పుకున్నారు, రండి వెళ్ళిపోదాం బిలంలోకి. వీళ్ళందరూ నిజంగా అంగదుడి వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కారు. వీళ్ళు 2 రోజులే ఉంటారు. నిఖార్సుగా నిగ్గు తేలి కాలపరీక్షకి తట్టుకుని తన వెనక నిలబడగలిగిన వాడు, తన హృదయాన్ని అర్థం చేసుకున్నవాడెవరో కాలం జల్లెడ పట్టి తేల్చేస్తూ ఉంటుంది. హనుమ ఒక్కడే మహానుభావుడు. ఆయన లేచి అన్నారు, సుగ్రీవుడికి అందకుండా దాక్కుంటావా బిలంలో? సుగ్రీవుడి పక్షాన ఎవరున్నారు? రామలక్ష్మణులు ఉన్నారు. లక్ష్మణస్వామి యొక్క నారాచ బాణములను తీసి ఆయన యొక్క ధనస్సుకి తొడిగి విడిచిపెడితే ఈ బిలాన్ని చీల్చేయడం ఆయనకి పూల పొట్లాన్ని చింపేయడం లాంటిది. భేదించేస్తాడు ఈ బిలాన్ని, ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని అందరినీ బయటికి లాగి చంపేస్తాడు. నీకు ఇంకొక మాట చెప్పనా యువరాజా, ఇవాళ నీతో పాటు బిలంలోకి వచ్చిన వీళ్ళు 2 రోజులు అయిపోయేటప్పటికీ ఇంటి దగ్గర నా భార్య ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, ఇక్కడ ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడ ఉండడం కన్నా సుగ్రీవుడి దగ్గరికి పోతే చంపాడో, కారాగారంలో పారేశాడో, ఏదైనా ఓసారి పెళ్ళం పిల్లల్ని చూసుకుని చచ్చిపోదు. ఇదెక్కడ గొడవ? ఉండి ఉపయోగం లేదు, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు, ఎందుకు ఈ బతుకు? ఇదంతా యువరాజు వల్ల వచ్చిందని క్రమక్రమంగా నీ చాటున మాట్లాడుకుని ఏదో ఒకనాడు నీ మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మళ్ళీ కిష్కిందకు పోతారు. ఆనాడు నువ్వేమవుతావో తెలుసా? వీళ్ల వెంట వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు, ఒక్కడివి గడ్డి పరక కదిలితే భయపడతావు. ఆ స్థితి తెచ్చుకోకు. ఎవరైనా మాట్లాడారా? ఒక్క హనుమ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆయన సత్యాన్ని నమ్మిన వ్యక్తి. రాముడెవరో లక్ష్మణుడెవరో ఇవాళ ఒకలా మాట్లాడి రేపు ఇంకోలా మాట్లాడడం ఆయనకి చేత కాదు. అలా చేతనైన వాడైతే, అలా రంగులు మార్చగలిగిన వాడైతే హనుమ రామాయణంలో ఇంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడతారు, కర్తవ్యతా నిష్ఠ. అది అవతలవాడు విన్నాడా వినలేదా, దాన్ని విని ఇంకోలా అనుకున్నాడా, మనసు కష్టపెట్టుకున్నాడా, దీనితో సంబంధం కాదు. నా వైపు నుంచి నేను చెప్పవలసినది చెప్పానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, అదొక్కటే హనుమకి. వాళ్ళు వినలేదు మాట. మనం ఇక్కడే చచ్చిపోదాం, ప్రాయోపవేశం చేద్దామన్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే వాళ్ళందరినీ చంపి అవతల పారేయచ్చు, లేదా ఒక్క క్షణంలో దుముకి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇటువంటి పని చేస్తున్నారని చెప్పచ్చు. ఆయన అది చేరు ఇది చేరు, వాళ్లతోటే ఉంటాడు. అంటే నా మాట వినలేదని ఆయనకి బెంగలేదు, నా మాట విన్నారని పొంగులేదు. నీ చెయ్యవలసింది చేశానా లేదా, అదొక్కటే అంతే. ఆయన కర్తవ్యతా నిష్ఠ అటువంటిది. ఆ కర్తవ్యతా నిష్ఠ ఎవరికుందో వాడికి చెద పట్టదు. అగ్నిహోత్రానికి చెదలు పడతాయా? ఇది నా కర్తవ్యం కాబట్టి నేను ఇలా మాట్లాడాలి,
అని ప్రవర్తించగలిగిన వాడు ఎక్కడుంటాడో వాడు ఎప్పుడూ కూడా ఈశ్వరుడి చేత రక్షింపబడుతూనే ఉంటాడు. కారణం, ఆయన నమ్మి మాట్లాడింది శాస్త్రాన్ని. హనుమ మాటలకు శ్రీరామాయణంలో అంత విలువ ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా అన్ని ఒక్కొక్క సందర్భంలోవే ఉండవు. ఏదో అస్తమానం స్నేహితులతో మాట్లాడాను, అస్తమానం వానరులతో మాట్లాడాను, అస్తమానం ప్రభువుతో మాట్లాడాను, అలా ఉండదు. రామాయణంలో మీరు ఎప్పుడైనా సరే ఇద్దరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ మాటలు. ఒకటి రాముడు. రాముడు ఎవరు చెప్పినా వింటాడు. అందరూ చెప్పినవి విని చిట్ట చివర తాను చెప్తాడు. చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా రాముడు ఇది నా అభిప్రాయం కాబట్టి ఇలా చేద్దామని చెప్పడు. రాముడు ఎప్పుడూ తీర్పు దేన్ని బట్టి చెప్తాడంటే శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు, అందుకు ఇలా చెయ్యాలంటాడు తప్ప నా బుద్ధికి తోచింది కాబట్టి నేను ఇలా చేద్దామంటున్నానని ఎన్నడూ చెప్పడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రము ప్రమాణం నువ్వేం చెయ్యాలన్నా శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేద్దాం, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేద్దాం, అంతే. అంతేకాని నేను ఇలా అనుకుంటున్నాను అందుకని మీరందరు ఇలా చెయ్యండి, రాముడు ఎన్నడూ ఆ మాట అంటాడు. మీరు కావాలంటే రామాయణం అంతా దివిటీలు పెట్టి వెతకండి, రాముడు మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది. అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం. ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు. అందుకే రామాయణము వేదోపబ్రహ్మణమైంది. మళ్ళీ అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి స్వామి హనుమ. అసలు ఆయన ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడతారో ఆ మాట బట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుందంతే, అలా మాట్లాడగలరు ఆయన. నేను మీకు కొన్ని సందర్భాలు ప్రస్తావించి చూపిస్తాను శ్రీరామాయణంలోంచి. కర్తవ్యత నిష్ఠతో మాట్లాడిన ఒక సందర్భాన్ని మీకు మనవి చేశాను. దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకాపట్టణంలో సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరినటువంటి వానరుల యొక్క సమూహంలో కొన్ని లక్షల మంది ఉత్తర తీరంలో ఉండిపోయారు. ఎందుకని? సంపాతి చెప్పాడు లంకలో ఉంది సీతమ్మ, జాడ కనిపెట్టండి అన్నాడు. ఎగురుకుంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోయారు సముద్రపు ఒడ్డు వరకు. అత్యుత్సాహం ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. కానీ తీరా సముద్రం వంక చూశారు, దాని అలలు, ఆ కెరటాలు, అందులో ఉండేటటువంటి పాములు, అందులో ఉన్న రాక్షసులు, మొసళ్ళు, తిమివక్రజుషా కూర్మాహ దృశ్యంతి వివృతాస్తథాహ అంటారు మహర్షి. బ్రహ్మాండమైనటువంటి ఉగ్రప్రాణులు, వీటన్నిటినీ చూసి చతికిలు పడిపోయారు సముద్రపుటొడ్డున. కానీ అందరూ చతికిల పడిపోయిన తరువాత జాంబవంతుడు గుర్తు చేస్తే తన శక్తి తనకి జ్ఞాపకం వచ్చినటువంటి హనుమ తాను ఒక్కరూ లంకకి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోయేటప్పుడు తాను తిరిగి వచ్చే వరకు వీళ్ళందరి బుర్రలో మళ్ళీ ఇంకో ఆలోచన రాకుండా అంత సంతోషంతో వీళ్ళు నమ్మకంతో ఎదురు చూడాలి. అందుకే ఎంత వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడతారంటే, నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం మించి బయలుదేరుతున్నాను, కాంచన లంకని చేరుకుంటాను. ఆ లంకని చేరుకుంటానన్న మాట ఏదో సాధారణంగా చెప్పిన మాటలా ఉండదు, అది ఆయన భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది. వినేటటువంటి వాడికి విశ్వాసం కల్పిస్తుంది, మనం బ్రతకచ్చు, హనుమ సాధిస్తారు కార్యాన్నని. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవేగేదగమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. అబ్బా, అసలు ఆ శ్లోకంలో హనుమ యొక్క పౌరుషం, ధృతి, పట్టుదల, కార్యాన్ని నేను సాధించగలను, ఇది ఆవిష్కృతమవుతూ ఉంటుంది ఆయనలో. అందుకే ఆయన అన్నారు, ఇంత గొప్పవాడివి అని జాంబవంతుడు పొగిడాడు. ఇది నా గొప్పతనం, నేను దాటుతున్నాను సముద్రాన్ని అని ఆయన అనరు. ఆయన సముద్రాన్ని దాటే ముందు అంటారు, రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని చేతితో పట్టుకుని దాని వింటినారిని ఆకర్ణాంతము లాగి టంకారం చేసి అక్షయబాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తి బాణంలోకి ప్రవేశించినప్పుడు లక్ష్యం మీద పడే వరకు ఎలా వెళ్ళిపోతుందో అలా కాంచన లంకకి వెళ్ళిపోతున్నాను.
నా శక్తి కాదు, రామబాణం శక్తి రాముడిది. నా శక్తి కాదు, నా శక్తి రాముడి యొక్క అనుగ్రహం, అందుకని వెడుతున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమ గచ్చై తత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవేహి వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్లి వెతికినప్పుడు రావణపాలితి అయినటువంటి లంకాపట్టణంలో నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టలేకపోతే, దొరకకపోతే అక్కడతో ఆగను. గమిష్యామి సురాలయం, అక్కడి నుంచే స్వర్గలోకానికి వెడతాను. స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఒకవేళ స్వర్గలోకంలో కూడా సీతమ్మ జాడ కనిపెడకపోతే మళ్ళీ వెనక్కొచ్చి ఈ భుజాదండానికి 10 తలల రావణుడు ఒక పురుగు మర్దించేస్తాను, బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు భయపడకండి, బయలుదేరుతున్నానన్నాడు. క్రింద చూస్తున్నటువంటి వానరులందరూ 2 చేతులెత్తి జయ జయధ్వానాలు చేసి నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. ఎంత విశ్వాసం పాదుకొలిపారు. ఇప్పుడు అది నాయకత్వం అంటే. ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు అంటే ఆయన మాటల మీద విశ్వాసం అలా నిలబడాలి కింద వాళ్ళకి. వాళ్ళందరూ బ్రతికున్నారు అంటే హనుమ కార్యాన్ని సాధించి తీరుతారు. అలా మాట్లాడతారు మహానుభావుడు. తనని నమ్ముకున్నటువంటి వానర సైన్యంలో విశ్వాసాన్ని పాదుకొలపవలసి వస్తే ఆయన మాట తీరు అలా ఉంటుంది. అదే హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. విశేషమైనటువంటి వేగం. అంత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే అంటాడు పంపించేటప్పుడు సుగ్రీవుడు. అంత వేగంతో వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు మైనాకుడు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకి లేచాడు. వాల్మీకి మహర్షి అన్నారు రామాయణంలో, దర్శయామాస శృంగాణి సాగరేణి నియోజిత శాతకుంభమయీ శృంగై సకిందర మహోరగై అన్నారు. అవి మామూలు శిఖరాలు కావు, బంగారు శిఖరాలు. అది ఎప్పుడు బయటికి వచ్చాయి? అప్పుడే సూర్యోదయం అవుతోంది. హనుమ నీడని బట్టి పొద్దున్న లంఘనం చేశారు. ఆయన ఉదయం వేళ లంఘనం చేస్తుంటే ఈ బంగారు శిఖరాలు సముద్రంలోంచి పైకి తేలి అవతల బాలసూర్యుడి కిరణాలు ఈ బంగారు శిఖరాల మీద పడుతున్నాయి. ఎంత పచ్చటి కాంతి పైకి చిమ్ముతుంది. అంత గొప్పవాడు కదా, ఏ మామూలు ఐశ్వర్యం కాదు. మైనాకుడంటే పర్వతమే బంగారు శిఖరాలతో ఉంటుంది. అంత గొప్పవాడు పైకొచ్చాడు. వచ్చి ఏమడిగాడు? నాయనా హనుమా, నీకు నేను ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థీ తత్వం సమ్మానమర్హతి అతిదిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. యశధర్మ సనాతన, ఎంత పెద్ద మాట ఇది! సనాతన ధర్మంలో అంతర్లీనమైన సిద్ధాంతం. ఒకనాడు నీ తండ్రి వాయువు ఉపకారం చేశాడు నాకు. ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి, ఆ తండ్రికి కొడుకువి నువ్వు. నీకు నేను ఉపకారం చెయ్యాలి. రామకార్యం మీద నిరాధారమైన ఆకాశంలో వెడుతున్నావు. నీలాంటి అతిథి నాకెక్కడ దొరుకుతాడు? సామాన్యుడు అతిథిగా వస్తేనే ఈశ్వర స్వరూపం. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. నీలాంటి పూజనీయుడు అతిథిగా లభిస్తాడా? నిపత్యమవశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఏది? కాసేపు నా పర్వత శిఖరముల మీద దిగు, ఇది ఆయన ఉద్దేశ్యం. అన్ని బంగారు పర్వత శిఖరాలు, అన్ని చెట్లు, తేనెపట్లు, పండిపోయినటువంటి పళ్ళు, వాటిలోంచి కారిపోతున్నటువంటి రసధారలు, ఇవి చూస్తే వానర శరీరంతో ఉన్న హనుమ ఒక్కసారి దిగుతారు కదా, 4 పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెడతారు. అటువంటి మహానుభావుడికి ఉపకారం చేయడం కన్నా ఏం కావాలి? కానీ హనుమ మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. ఉప్పు సముద్రంలోంచి ఏమిటి, బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి? ఇది నా సాధనకి, నేను వెళ్ళవలసిన లక్ష్యానికి, సీతాన్వేషణకి ప్రతిబంధకం. వరసాపాతయామాస జీమూతమివ మారుత. వక్షస్థలంలో కొడితే చూర్ణమై పడిపోయాయి పర్వత శిఖరాలు. ఆయన ఆగలేదు. నువ్వు ఒక లక్ష్యం మీద వెడుతున్నప్పుడు అది ఎంత గొప్పదైనా సరే ఆగడానికి వీల్లేదు. కాబట్టి వక్షస్థలంతో కొట్టి బంగారు శిఖరాల్ని చూర్ణం చేసి ముందుకెళ్ళిపోతున్నారు. మనుష్య రూపాన్ని ధరించాడు మైనాకుడు. లేచి వచ్చి ప్రార్థన చేశాడు. మహానుభావ, నా శిఖరములను చూర్ణం చేశావు, మంచిదే. ఒక్కసారి ఆగు. ఆగి 2 పళ్ళు తీసుకో. తీసుకుని బయలుదేరు.
అవతలవాడు వచ్చినవాడు పరమ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తన స్నేహితులతో ఎలా మాట్లాడారో అలా మాట్లాడకూడదు. అలాగని స్థిమితంగా ఆగి కాసేపు మాట్లాడి వెళ్ళకూడదు. తాను వెళ్ళిపోతూ మాట్లాడాలి. కానీ తను నడిచి వెళ్ళిపోతూ మాట్లాడినా అది విన్నవాడికి తృప్తినివ్వాలి. ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, మాట్లాడేటప్పుడు కంఠంలో వ్యగ్రత ఎలా ఉండాలో, ఏ స్థాయిలో మాట్లాడాలో, మాటలు ఎంత పొందికగా ఉండాలో, ఎంత తక్కెట్లో తూచి మాట్లాడాలో హనుమని ఉపాసన చేస్తే వస్తుంది. ఆయన అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమిహాంతరే. మైనాకుడితో అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం. ఓసారి ఇలా చెయ్యేసి ముట్టుకున్నారు. ముట్టుకుని, నాయనా మైనాక, నువ్వు నాకు అన్నీ పెట్టినట్టే, నీ తిన్నట్టే. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. కొంతమంది చూడండి, అవతలవాడికి ఎంతో తృప్తినిచ్చే మాట అంటారు, వచ్చి ఒక్కసారి కొద్దిగా మజ్జిగ దాగి వెళ్ళిపోండి అంటారు. మజ్జిగేమి, మీరు నాకు భోజనం పెట్టినట్టే వేసేశాను మీ ఖాతాలో అంటారు. అవతలవాడు సంతోషపడిపోతాడు. ఎందుకు పాపం వాడు ఏమన్నాడు, నిన్నేం కొట్టాడా తిట్టాడా, కాస్త మజ్జిగ తాగవాయా అన్నాడు ప్రేమతో. ఇప్పుడు ఏమిటండి అని విసుక్కోక్కర్లేదు. ఇప్పుడు కుదరదు, ముఖ్యమైన కార్యంలో ఉన్నాను, మజ్జిగేమి, మీరు నాకు భోజనం పెట్టినట్టు వేశారండి మీ ఖాతాలో. వాడు ఎంత సంతోషపడిపోతాడు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. తరతే కార్యకాలో మీ అహస్యాప్యతివర్తతే. సూర్యాస్తమయం లోపల నేను కాంచనలంకని చేరిపోవాలి. ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమిహాంతరే. నా స్నేహితుల దగ్గర ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఆగనని. ఎప్పుడు చేశారు ప్రతిజ్ఞ? మరి యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అన్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బంగారు బాణము మధ్యలో ఆగి ఇంకో చోటికి ఎడుతుందా? తిన్నగా లక్ష్యం మీద కెడుతుందా? తిన్నగా లంక చేరాలి, అంతేకాని మధ్యలో ఎలా ఆగుతారు? అందుకని నా స్నేహితుల దగ్గర ప్రతిజ్ఞ చేశాను, ఆగకూడదు. నాయనా వస్తాను. ఒక్కసారి ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. తప్ప బంగారు పర్వత శిఖరాలు, ఇంత ఐశ్వర్యవంతుడు, పెద్ద ఆయన, బాగుంటుందా, ఎవరు చూసి వచ్చారులే, ఓసారి ఆగుదాం, ఇలాంటి మొహమాటాలు ఆయనకే ఉండవు. అలాగని కంఠంలో కర్కశత్వం ఉండదు. వచ్చినవాడు బ్రతిమాలుతున్నాడు, పరమ మర్యాదతో నించున్నాడు, అంతే మర్యాదతో జవాబు చెప్పి వెళ్ళిపోతారు. ఏమిటో టైం మేనేజ్మెంట్ అని ఎక్కడెక్కడి పుస్తకాలో ఎక్కడెక్కడవో తీసుకొచ్చి చెప్తారు. స్వామి హనుమ కన్నా టైం మేనేజ్మెంట్ చేసిన వాడు ఉన్నాడేంటి? అద్భుతంగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా నిలబడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కార్యాన్ని ఎలా సాధించాలన్న దానికి. కాబట్టి ఈ మాటలు చెప్పి ముందుకెళ్ళిపోయారు. తెల్లబోయారు. దేవతలు, సిద్ధులు, ఋషులు, మహర్షులు ఇంతమంది చూస్తున్నారు. ఏమి ప్రజ్ఞాశాలిరా! బయలుదేరినప్పుడు మాట్లాడితే మళ్లీ తిరిగి వచ్చే వరకు వాళ్ళందరికీ నమ్మకం కలిగి నిలబడేటట్టు చేశాడా? మధ్యలో మైనాకుడు అడ్డొస్తే ఆగిపోలేదు, అలాగని ఆయనని చిన్నబుచ్చలేదు. ఒకసారి చెయ్యేసి ముట్టుకుని వెళ్ళిపోయారా? ఇంత అందంగా మాట్లాడారా? ఇక్కడ వరకు బానే ఉంది. తన స్నేహితులలో ఉత్సాహం నింపడం బాగుంది. తనకి ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చినటువంటి బంగారు పర్వత శిఖరాల్ని పలకరించినటువంటి తీరు బాగుంది. ఒకవేళ పెద్ద రాక్షసి ఎదురొస్తే అప్పుడేం చేస్తారు? మొహం వివరణం అవుతుందా? ఇప్పటి వరకు ఇవన్నీ దాటడం తేలిక. ఇప్పుడు మనసుకి భయాన్ని కల్పించేటటువంటి విఘ్నం ఒకటి రావాలి. సాధకులందరికీ ఉంటుంది జీవితంలో. మనసుకి భయాన్ని కల్పించే విఘ్నాన్ని కూడా దాటగలిగితేనే సాధకుడు. అందుకే ఇప్పుడు చూద్దాం, ఈయన యొక్క గొప్పతనం ఏమిటో చూడాలి. హనుమ యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలియాలి. ఈ పరీక్ష పెట్టిన వాళ్ళు రాక్షసులు కారు, సాక్షాత్ దేవతలు, సిద్ధులు, ఋషులు, మహాత్ములు అందరూ కలిసి గబగబా నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో చెప్పారు, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు. అమ్మా, స్వామి హనుమట ఆకాశ మార్గంలో దుర్నిరీక్షంగా వెళ్ళిపోతున్నాడు వేగంతో. మైనాకుడు ఎదురొచ్చాడమ్మా, పైకి లేచాడు సముద్రంలోంచి, ఆగలేదు, ముట్టుకుని వెళ్ళిపోయాడు. తన వారైనటువంటి పరివారం అంతట్లోనూ కూడా ధైర్యాన్ని ప్రోధి చేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి విఘ్నం కల్పించమ్మా, అడ్డంగా రా, పెద్ద రాక్షసీ రూపంతో రా, ఏం చేస్తాడో చూస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు అన్నవాళ్ళు రాక్షసులు గారు,
దేవతలు, ఋషులు, సిద్ధులు వాళ్ళు చెప్పారు. చెప్తే నాగమాత సురస పెద్ద రాక్షస స్వరూపాన్ని ధరించి ఆకాశంలో అడ్డుగా వచ్చి నిలబడి. రామాయణంలో వాల్మీకి మహర్షి రచన పరమాద్భుతం. ఆయన అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇందాక బంగారు పర్వత శిఖరాలు దాటడం తేలిక, ఇప్పుడు రాక్షసు వచ్చింది, ముఖంలో ఏమైనా వికారం కలిగిందా? ఆయన చెయ్యవలసిన పనులు ఏమైనా మానేశారా? చతికిల పడిపోయారా? నీరస పడిపోయారా? బెంగపెట్టేసుకున్నారా? ఏమీ లేదు, ఆయన కార్యం అయింది. ఎలా? ప్రహృష్టవదన శ్రీమాన్, పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖం ఏం విచారానికి గ్రస్తమైపోలేదు, బెంగపెట్టేసుకుని కూలిపోలేదు. ఆ రాక్షసి వంక తిరిగి, ఏమమ్మా ఎందుకు అడ్డొచ్చావు అని అడిగాడు. ఆవిడంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మమాననం. ఇదో విచిత్రం, లోకంలో తినేవాళ్ళు తను తింటారు. ఆవిడంది పెద్ద నోరు తెరిచి, ఇది బ్రహ్మగారి వరం, నేను నిన్ను తింటాను, నా నోట్లోకి రా. ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. ఇది హనుమ ప్రజ్ఞ అంటే. చూడండి, అర్థం పర్థం లేకుండా, సందర్భశుద్ధి లేకుండా, అవతలవాడు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నాడో అన్న దాంతో సందర్భం లేకుండా ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన, నేను మళ్ళీ చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవలసి ఉంది, ఒక్క 10 నిమిషాల్లో మీ వ్యవహారం ఏమిటో చెప్పండి అన్నారనుకోండి, మీరు సంక్షిప్తంగా మీరు ఎందుకు వచ్చారో చెప్పగలిగి ఉండాలి. అంతేకాని మీరు గంట సేపు అప్పుడు కూడా మాట్లాడదామని రాకూడదు. మీకు ఇవ్వబడిన సమయంలో మీరు చెప్పగలిగినటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. అప్పుడే అవతలవాడికి చీకాకు రాకుండా ఉంటుంది. ఆయన తరచుగా రామకథ చెప్తారు హనుమ సుందరకాండలో. రాముడు కనపడడు సుందరకాండలో, రామకథ కనబడుతుంది, రామనామం కనబడుతుంది. అందుకే సుందరకాండ బలం. రాముడుంటే బలమా, రామకథ ఉంటే బలమా? రామకథా బలం, రామనామ బలం నిరూపింపబడ్డాయి సుందరకాండలో. అందుకే మహానుభావుడు సురసకి మళ్ళీ రామకథ చెప్పడం మొదలుపెట్టారు. అలాగని ఆ రామకథ చెప్పేటప్పుడు మళ్ళీ అయోధ్య నగరం, కోసల రాజ్యం, దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం, పుత్రకామేష్టి చేయడం, 4 కొడుకులు పుట్టడం, పెద్దవాడు అరణ్యవాసానికి వెళ్ళడం, కైకమ్మ వరాలు అడగడం, ఇవేం చెప్పరు. పరమ సంక్షిప్తంగా చెప్తారు. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే అన్నారు. అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయనతో ఆయన భార్య సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా వెళ్ళారు. ఆ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమె జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, అమ్మా నాకు అవకాశం అంతే. పరమ సంక్షిప్తంగా మాట్లాడతారు. యథార్థానికి 2 గంటలు మాట్లాడడం తేలిక. 5 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటే చెప్పగలగడం ప్రజ్ఞ, చాలా కష్టం. కానీ 5 నిమిషాల్లో 2 గంటల్లో చెప్పవలసిన దాని సారాంశాన్ని చెప్పగలిగాడు అనుకోండి, వాడు ప్రజ్ఞావంతుడు. సమయాన్ని బట్టి మాట్లాడగలగాలి. కాబట్టి పరమ సంక్షిప్తంగా రామకథ చెప్తారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి అని వాళ్ళు చెప్పినా సురసతోటి ఆయన రామకథ చెప్పేటప్పుడు పరమ సంక్షిప్తం 2 శ్లోకాల్లో చెప్పేస్తారంతే. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, నా మాట సత్యం నమ్మమ్మా అన్నాడు. ఆవిడంది, ఈ మాటలన్నీ వద్దు, నా నోట్లో ప్రవేశించవలసింది. ఓ అలాగా అమ్మా, నన్ను పట్టగలిగినంత నోరు తెరు. మరి ఆయన శరీరం పట్టద్దు, ఆడు పెద్ద నోరు తెరిచింది. ఆయన చటుక్కున ససింఖ్యప్యాత్మనక్కాయం బభూవా అంగుష్ఠమాత్రక, తన శరీరాన్ని బొటన వేలంత చిన్న చేసేసి చటుక్కున లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా, నువ్వు నీ నోట్లోకి రమ్మని అడిగావు, నోట్లోకి వచ్చాను, బయటికి వచ్చేసాను. కాబట్టి ఏమడిగామో అది పూర్తి చేసేసానా లేదా? పూర్తి చేసేసాను. కాబట్టి అమ్మ దారి వీడు బయలుదేరుతున్నాను. ఆవిడంది, అబ్బబ్బబ్బా ఎంత తెలివైన వాడివిరా నాయన. అందులో విచిత్రం ఏమిటో తెలుసా? ఆవిడ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు, దాక్షాయణి నమోస్తుతే అన్నారు. దాక్షాయణి నీకు నమస్కారం అన్నారు. అని ఆయన బయటికి వచ్చి నిలబడితే దారి విడిచి ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన.
సీతారాముల్ని కలిపినవాడు స్వామి హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకోరా నాయన, శుభం భూయాత్ వెళ్ళి. అది మహానుభావుడి ప్రజ్ఞ. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. దాక్షాయణి నమోస్తుతే ఏమిటి? వచ్చింది సురస కదా, సురస రాక్షసిగా రూపంలో వచ్చింది కదా, మరి దాక్షాయణి ఎందుకయింది? మహర్షి అంతకన్నా ఏం చెప్పలేదు సుందరకాండవ. మీరు జాగ్రత్తగా గమనించాలి. సురస అన్నది పరమ కళ్యాణప్రదమైనటువంటి పేరు, మంచి రసము కలిగినది, అంటే మంచి సారవంతమైనటువంటిది అని దాని అర్థం. సురస అంటే ఎవరి సురస? ఒక మాట ఉంది రామాయణంలో, ఆమె నాగమాత అని. నాగమాత ఎవరు? కద్రువ, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కశ్యప ప్రజాపతికి ధరణీదేవి అనబడేటటువంటి ఆవిడ యొక్క కుమార్తె అయినటువంటి కద్రువతో వివాహమైంది. కశ్యప ప్రజాపతికి కద్రువకి కలిగినటువంటి సంతానమే నాగులు. 1000 మంది నాగులు పుట్టారు. అందులోనే తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఆదిశేషుడు మొదలైన వాళ్ళందరూ ఆవిడ సంతానంలోని వాళ్లే. ఆ పైన ఉన్న భార్య వినత. వినత యొక్క పుత్రుడు వైనతేయులు. వైనతేయుల్లో ప్రధానుడు గరుత్మంతుడు. రెండవ వాడు అనూరుడు, సూర్యరథాన్ని నడుపుతుంటాడు అనూరుడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క రెండో భార్య నాగమాత. ఆమెకే సురస అని పేరు. ఈవిడ గరుత్మంతుణ్ణి పరీక్షించింది ఒకప్పుడు. ఎందుకని? అమృతాన్ని తీసుకొచ్చిస్తే తప్ప నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చెయ్యను అంది మహాభారతం ఆదిపర్వంలో కథ. ఎవరు గరుత్మంతుడు? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. హనుమంతుడెవరు? రామచంద్రమూర్తికి వాహనం. రామచంద్రమూర్తి ఆయన భుజాల మీద కూర్చుంటూ ఉంటారు. రాముడికి వాహనం హనుమ, విష్ణువుకి వాహనం గరుత్మంతుడు. విష్ణువెవరు? రాముడు. రాముడెవరు? విష్ణువు. ఆయన అవతారమేగా, వేరొకటేం కాదు. నరుడిగా ప్రవర్తించాడు. రామాయణాన్ని చదివేటప్పుడు రామకథ మనుష్యుని కథ అని చదవకపోతే దానికి అర్థమే ఉండదు ఇంకా. కానీ విష్ణువేగా నరుడిగా వచ్చింది. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోళీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు అయినవి. అయినప్పుడు రాముడిగా వచ్చినవాడు విష్ణువే. అప్పుడు రాముడి వాహనం హనుమైతే అది విష్ణువు యొక్క వాహనమేనా? విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడైతే ఆయన విష్ణువు యొక్క వాహనమేనా? ఇద్దరు విష్ణువుని మోస్తున్న వాళ్లేనా? గరుత్మంతుడిని పరీక్ష చేసింది ఎవరు? కద్రువ. ఇప్పుడు హనుమని పరీక్ష చేయడానికి ఎవరు రావాలి? కద్రువే రావాలి. ఎందుకని? వాహన సంబంధంగా ఇద్దరు ఒకటే తత్వతః, ఇద్దరు విష్ణువుని మోస్తూ ఉంటారు. అందుకే ఇంకా గరుత్మంతుడు మోస్తే ఆతతపక్షమాతుర వ్రైకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు భారతంలో. రెక్కలు అల్లారుస్తూ వేదనాదంతో పెడతాడు. హనుమ మోస్తున్నారనుకోండి ఇలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా హనుమద్వాహనం చూసి ఉంటారు. హనుమద్వాహనం మోసేటప్పుడు ఏదో బలంతో ఇలా నడుం మీద చేతులు పెట్టుకునో లేకపోతే ఇలా ఏదో పట్టుకునో ఉండదు, ఇలా ఉంటాడు. ఎందుకు ఇలా ఉండడం అంటే, మీరు చూడండి లోకంలో ఇంతకన్నా ఇంకా నాకు ఏం కావాలండి జీవితంలో అనవలసి వచ్చింది అనుకోండి, ఇలా పెట్టుకునో లేకపోతే ఇలా పెట్టుకునో అనరు, ఇలా పెట్టుకుని అంటారు. ఇంకేం కావాలండి ఇంతకన్నా అంటారు. రాముడు సీతమ్మ తన భుజాల మీద కూర్చుంటే వహిస్తున్న హనుమ ఇలా ఉంటారు. అంటే నాకు ఇంతకన్నా ఏం కావాలి, చాలు సీతారాముల్ని వహించడమే నా జన్మకి కృతార్థత. ఆయన వాహనంగా మురిసిపోతారు హనుమ. అందుకే హనుమద్వాహనం మీద మంగళవారం నాడు వెడితే అది మరింత ప్రత్యేకత. విష్ణువు హనుమద్వాహనం మీద వెడితే మంగళవారం దానికి ఒక పూర్ణత్వం ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ విష్ణువు యొక్క వాహనమే, గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనమే. వాహనమైనటువంటి గరుత్మంతుడిని పరీక్ష చేసింది కద్రువ. ఇప్పుడు మళ్ళీ హనుమని పరీక్ష చెయ్యాలన్నా అలా పరీక్ష పెట్టగలిగినది కద్రువ ఒక్కతే. అందుకే నాగమాత అయినటువంటి సురసని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు దక్ష ప్రజాపతికి ధరణీదేవికి పుట్టినటువంటి కద్రువ కశ్యప ప్రజాపతికి భార్య. అందుకని దక్షుని యొక్క కుమార్తె కనుక దాక్షాయణి. ఆవిడే తరువాతి కాలంలో శాపవశాత్తు రోహిణిగా వచ్చింది. రోహిణిగా వచ్చినా మళ్ళీ పామే పుట్టాలి ఆవిడ కడుపున.
అందుకే బలరాముడు పుట్టాడు. బలరాముడు ఎవరు? శేషుడు. శేషుడి యొక్క అంశ. బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి గనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆదిశేషుడే మళ్ళీ బలరాముడిగా వస్తే రోహిణి కడుపున పుట్టాలి. అందుకే ఈ కద్రువయే శాపవశాత్తు మళ్ళీ రోహిణిగా వెళ్ళింది. ఈ రోహిణి వసుదేవుడికి భార్య. వసుదేవుడు ఎవరు? కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా వెళ్ళాడు. మళ్ళీ కశ్యప ప్రజాపతి కద్రువలే వసుదేవుడు రోహిణిగా వెడితే బలరాముడు వస్తాడు. అదే దేవకీదేవి కడుపునైతే కృష్ణ భగవానుడు వస్తాడు. కాబట్టి ఈ తత్వాన్ని గ్రహించినటువంటి మహాపురుషుడు హనుమ. అందుకే రాక్షసీ రూపంలో ఎదురుగుండా వచ్చినది సురస నాగమాత మహాతల్లి. తనతో సమానమైన వేగమున్నటువంటి గరుత్మంతునికి పినతల్లి. ఆమె ఎటువంటి భావనతో రానివ్వండి పరీక్షించడానికి, తనకి మాత్రం పినతల్లి. ఎందుకని తనకెలా పినతల్లి అవుతుంది అంటే తాను బయలుదేరేటప్పుడు తనని తాను గరుత్మంతునిగా భావించాడు. సుపర్ణ వివచాత్మానం మీనీస కపికుంజరహ అన్నారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఎగిరారు. అప్పుడు తనకి కూడా పినతల్లి అవుతుంది. పినతల్లి పూజనీయురాలు. ఆమె తనని పరీక్షించడానికి వచ్చి ఉండొచ్చు, గరుత్మంతుడికి కద్రువు పరీక్ష పెట్టినట్టు. కానీ తనకి మాత్రం పినతల్లి. ధర్మం తప్పకూడదు, నమస్కారమే చెయ్యాలి. అందుకే దాక్షాయణి నమోస్తుతే. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీ నోట్లోకి ప్రవేశించాను, బయటికి వచ్చాను, తల్లి నీకు నమస్కారం. అంతరాక్షసి రూపంలో వచ్చిన ఆవిడ కూడా అబ్బబ్బబ్బా ఏమి ప్రజ్ఞాశాలిరా. ఒక్క మాట తను ఎందుకు ఎడుతున్నారో చెప్పారు 2-3 వాక్యాల్లో. కుదరదు అమ్మా అయితే నోరు పెంచు అంతే. తర్వాత బయటికి వచ్చి అమ్మా నోట్లోకి రమ్మన్నా వచ్చాను, బయటికి వచ్చాను, నమస్కారం దాక్షాయిని. పరవశించిపోయింది ఆ తల్లి. అర్ధసిజ్జై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమామయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన ఆశీర్వచనం చేసి వదిలేసింది. అది ఆయన మాట తీరంటే. నేను మీకు ఇప్పటికి 3 సందర్భాలు చూపించాను. ఏ ఒక సందర్భంలో మాట్లాడినట్టు ఇంకో సందర్భంలో మాట్లాడతారా? ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. అందుకే హనుమని ఉపాసన చేస్తే ఆ మాట అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది తప్ప ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలుసుకోకుండా ఏదో నీకు సాన్నిహిత్యం ఏర్పడింది కదా, పక్కన కూర్చోగలవు కదా, మాట్లాడగలవు కదా, నీకు ఆయన దగ్గర ఆ స్వాతంత్రం ఉంది కదా అని అది నిలబెట్టుకునేటట్టు మాట్లాడాలి తప్ప అక్కరలేని మాటలు మాట్లాడి అవతల వాళ్ళ మనసు పాడై నువ్వు దూరం అయిపోయేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అనవసరంగా తన స్థానాన్ని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. హనుమని ఉపాసన చేస్తే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడడం వల్ల గౌరవం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆ సురసని దాటిపోయారు. దాటిపోయి ముందుకెళ్ళారు. ఇప్పుడు లంకాపట్టణాన్ని చేరుకున్న తర్వాత ప్రథమ దర్శనం లంక. లంక అంటే తెలుగులో లంకిణి అంటుంటారు. లంకాపట్టణానికి అధిష్టాన దేవతయే ఒక స్త్రీ రూపంలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ ప్రారంభంలోనే కనపడింది. ఆయన లోపలికి వెళదాం అనుకునేటప్పటికి కనపడింది. కనపడి ఆయన్ని ఒక చమత్కారమైనటువంటి ప్రశ్న ఇచ్చింది. అది కూడా ఎలాంటి ప్రశ్న చూశారు? విపరీతమైనటువంటి అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు మాట మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎంత పెళుసుగా ఉంటుందంటే అవతల వాడి మనసు వెంటనే గాయపడుతుంది. అలా మాట్లాడతారు. అలా రాశీభూతమైనటువంటి అహంకారం. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కదయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఇది లంక వేసిన మొదటి ప్రశ్న హనుమని. ఎంతున్నారాయన? సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. ఆయన తన శరీరాన్ని కుంచేసి పిల్లి పిల్లంత అయిపోయి ఉన్నారు. పిల్లి పిల్లంత కోతి పిల్లది, చిన్ని కోతి పిల్ల రూపంలో వచ్చారు. ఆ కోతి పిల్లతో మాట్లాడడానికి అంత అహంకారమా? కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎవరివే కోతి? అడవిలో ఉండవలసిన దానికి లంక దగ్గరికి ఎందుకు వచ్చావు? చంపి అవతల పారేస్తాను ప్రాణాలుండగా నిజం చెప్పు. ఎందుకంత వ్యగ్రత అంటే అర్థం ఉండదు కొంతమంది మాటలకి. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడతారు.
అన్ని వేళలా ఒకలా ఉండదు ఆయన మాట్లాడితే. ఆయన ఎంత అందంగా అడిగారంటే, కాం త్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ్వా నిర్భత్స యచిదారుణ అన్నారు. వికృతమైనటువంటి కళ్ళున్నదానా, వికారమైన ముఖమున్నదానా, నువ్వెవరేవు? అంతఃపురం మొదట్లోనే కనబడ్డావు, ప్రాకారం మొదట్లో. కాం స్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఇక్కడ ద్వారం దగ్గరే కనబడ్డావా? నువ్వెవరు? అహం రక్షతరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను ఈ లంకకంతటికి కూడా అధిష్టాన దేవతని, లంకని కాపు కాస్తూ ఉంటాను. అడిగావు కాబట్టి చెప్పాను. కోతి ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? నేనే ఉంది కోతి పిల్లని, కిచకిచలాడుతూ ఉంటాను, అడవిల్లో తిరుగుతూ ఉంటాను. ఏవో పెద్ద పెద్ద బురుజులు కనపడుతున్నాయి, ముఖద్వారాలు కనపడుతున్నాయి, కోటలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే లోపలికెళ్ళి అలా ఇలా తిరిగి ఆ లంకాపట్టణం చూసి వెళ్ళిపోతాను, అందుకు వచ్చాను. అలా వెడదాం అనుకుంటున్నావే, చంపి అవతల పారేస్తానని చెయ్యెత్తింది. ఆయన వెంటనే చెయ్యెత్తింది కదా అని ఆయనకున్నటువంటి బలపౌరుషాలకి ఓ గుద్దు గుద్దారనుకోండి, ఓ 50 కేజీల మాంసం ముద్ద అయిపోతుంది అది. ఆయన ఏం అలా తొందరపడి కొట్టరు. ఆయన వెంటనే తథ క్రోధయామాస వామహస్తస్య శౌంగుళీహి హనుమాన్ క్రోధమూర్ఛిత. చాలా కోపం వచ్చింది. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడది, తప్పు. ఏదో అది మాట్లాడిందని కొట్టడం ఏమిటి? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తే చాలు. అందుకని ఎడంచేతి పిడికిలి బిగించి ఓ గుద్ది ఇలా గుద్దారు. ఢామ్మని కింద పడిపోయి కనుగుడ్లు తేలేసింది. నాకు గుర్తొచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఏనాడు ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు దాపురించిందని మొదలు. కాబట్టి రావణాసురుడు సర్వనాశనమయ్యే కాలం సంప్రాప్తమైంది. లోపలికెళ్ళు, యథేచ్ఛగా సీతమ్మని వెతుక్కో, ద్వారం తెరిచింది. కానీ ఆయన నిన్న మీతో మనవి చేసే మహాబుద్ధిశాలి. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆయన ఆ గోడ పట్టుకుని దూకి లంకాపట్టణంలోకి వెళ్లి చక్రీధబాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళమాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు. సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు. ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శింశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి? పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయాయి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరమంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ. అది చదివితే సుందరకాండ అంతా చదివేసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ. అది చదివినా కూడా సుందరకాండ అంతా చదివేసినట్టే, సుందరకాండంతా వినేసినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినట్టు? కిష్కింధకాండలో కొంత భాగం, సుందరకాండలో సగం వినేసినట్టు అప్పుడే. కాబట్టి శింశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. అక్కడ వరకు బానే ఉంది. హనుమ జీవితంలో కూడా ఒక పెద్ద అగ్ని పరీక్ష వచ్చింది. దానికి అనేక తత్వాల్ని అంటకలపడం కాసేపు ఆపేయండి, కథాపరంగా ఆలోచించండి. రామాయణం మధురమైన కథ. దాన్ని అనేక రకాల కళ్ళజోళ్లు పెట్టుకుని చూడడం కన్నా రామాయణాన్ని మధురమైన కథగా విని కథగా చదువుకుంటే చాలు. అద్భుతం. అసలు ఇంత కష్టపడి వచ్చారు. ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు. చూశాకన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు, బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతాదర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. తీరా సీతమ్మని చూశాను అనుకుంటున్నారు పాపం.
అకస్మాత్తుగా ఆవిడేం చేసిందంటే, నేను ఎంత ప్రయత్నించినా ఇక నాకు రామదర్శనం అయ్యే అవకాశం కనపట్టలేదు. నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము నన్ను మోసగించడానికి బంగారు జింక రూపంలో వచ్చింది. వచ్చి నేను మూఢురాలనై ముందు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేశాను. ఆయన మాట వినలేదు. ఆ లక్ష్మణుడి మాట వినకపోవడం వల్ల లక్ష్మణుడి కన్నా ముందు పుట్టిన రాముడు విడిపోయాడు. తర్వాత లక్ష్మణస్వామి దూరం అయిపోయాడు. ఇదిగో ఈ కష్టంలో పడిపోయాను. నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇద్దరికీ దూరం అయిపోయాను. ఆ తర్వాత రాముడొస్తాడు రాముడొస్తాడు రాముడొస్తాడని గొప్ప తపస్సు చేశాను. ఆ తపస్సు ఎటువంటి తపస్సు? నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం అంది. కృతఘ్నుడైన మనుష్యునికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యడో అలా రాముడి కోసం నేను చేసినటువంటి తపస్సు అంతా వృధా అయిపోయింది. రాముడు రాలేదు కాబట్టి ఇక నాకు బ్రతకడానికి ఇష్టం లేదు. కాబట్టి నేను చచ్చిపోతాను. చచ్చిపోవడానికి అక్కడ విషం ఇచ్చేవాడెవరు, కత్తిచ్చేవాడెవరు? ఎలా చచ్చిపోతుంది? అందుకని సీతాధ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వా ధనగస్య తస్య అన్నారు మహర్షి. దీర్ఘమైనటువంటి కేశపాశం. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం అంటారు హనుమ శిశుపావృక్షం నుంచి చూస్తూ. అంత పెద్ద కేశపాశం ఆవిడది. ఆ జుత్తు తీసి తన కంఠానికి ఉరిపోసుకుని పూసిన శిశుపావృక్షపు కొమ్మ ఒకటి కిందకి ఉంచి ఆ చెట్టుకేసి జుత్తు కట్టేసుకుంది. ఆ కొమ్మ వదిలేసిందా? ఉపవాస కృషాం దీనాం, ఉపవాసముల చేత కృషించిపోయి ఉందా తల్లి. శరీరం తేలిపోతుంది. తేలిపోయిందా? కంఠానికి జుత్తు ముడిపడిపోయిందా? శరీరం వదిలిపెట్టేస్తుంది. ఎవరున్నారు చెట్టు మీద? పిల్లి పిల్లంత రూపంతో ఉన్నారు హనుమ. ఆయన అనుకోలేదు అలా జరుగుతుందని. ఆవిడ అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడింది. మహర్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. ఆ తల్లి కన్ను అదిరిందిట, ఎడంకన్ను. ఎడంకన్ను ఆడవారికి అదిరితే శుభం, మగవాడికి కుడి కన్ను అదిరితే శుభం. ఆమె ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఎడమ కన్ను అదిరింది అన్నారు మహర్షి. ఎంత అందంగా చెప్పారంటే, అమ్మవారి కన్ను అదిరితే ఎంత అందంగా అదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీటితో కూడుకుని ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక ఎర్రటి తామర నీటి మీదకి వచ్చి విచ్చుకుంటే ఆ తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే ఆ నీటి పైన ఉన్నటువంటి తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ పక్కకి నీటి లోపల వచ్చి ఒక చాప నిలబడి కాసేపు మళ్లీ ప్రయాణం ప్రారంభించినప్పుడు తన తోకని ఇలా ఊపితే ఆ తోక వచ్చి కాడ కొట్టుకుంటే కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నలా కొట్టుకుంది. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బా, ఏమి అద్భుతమైన ఉపమానాలు! వాల్మీకి నుంచి కదండి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు. కాబట్టి అలా అమ్మవారి కన్నదిరింది. కానీ ఈయన పైన కూర్చున్న ఆయనకి కంగారు వచ్చేసింది. ఇంత కష్టపడి ఇన్ని దిక్కులకు ఇన్ని వానరాలు వెళ్ళాయా? స్వయంప్రభా బిలంలో ఉండిపోయారా? దక్షిణ దిక్కుకు వెడదామనుకున్న వానరుల్లో 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఎన్నో వానరములు అవతల వైపు ఉండిపోయా. తన మీద ప్రాణాలు పెట్టుకుని వానరులందరూ ఒంటికాలు మీద నిలబడి ఉన్నారా? తానొక్కడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడా? ఇంత అన్వేషణ చేసి తెల్లవారుజామున చించుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి పరవశించిపోతున్నాడా? తన కళ్ళ ముందు సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేస్తే తిరిగి తాను వెనక్కి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తితో ఏమని చెప్తాడు? సీతమ్మ ఎలా ఉంది అంటే నేను చూశాను బాగుంది తర్వాత మరణించిందని చెప్తాడా? ఎలా మాట్లాడ్డాం?
తాను మనుష్య భాషలో మాట్లాడితే రావణాసురుడు ప్రచ్ఛన్న వేషంలో వచ్చాడని మరింత ఉరి బిగుచుకుంటుంది. తాను గట్టిగా మాట్లాడితే రాక్షసులందరూ కాపు కాస్తి ఉన్న వాళ్ళు నిద్రలేస్తారు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచబుకాం లంబాస్యాం లంబజానుకాం అటువంటి వాళ్ళందరినీ కాపలా పెట్టాడు. కొంతమందికి పెదవి జారిపోయింది, కొంతమందికి చెవి జారిపోయింది, కొంతమందికి కడుపు జారిపోయింది, కొంతమందికి ముక్కు జారిపోయింది. అటువంటి వికారమైన స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు నిద్రలేస్తే అంతఃపురంలో ఉన్న మిగిలిన రాక్షసుల్ని తీసుకొస్తే వాళ్ళకి తనకి యుద్ధం జరుగుతుంది. ఒకసారి యుద్ధం జరిగిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరికి తెలుసు. ఈలోగా సీతమ్మ కోసం ఎవరో గూఢచారు వచ్చారని తెలిసి సీతమ్మని సంహరిస్తే వెనక్కి వెళ్లి రాముడికి ఏమని చెప్పను. ఇప్పుడు మరి ఎలా? ఇలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే సీతమ్మ తల్లి ప్రాణం వదిలేస్తే ఏం మాట్లాడాలి? ఓ పక్క నుంచి చెట్టు కొమ్మకి జుట్టు తిప్పేసింది, కొమ్మ పట్టుకుంది, ఇంకా వదిలేయడానికి సిద్ధంగా ఉంది. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. ఇంతటి వాక్యజ్ఞుడు, ఇంతటి అద్భుతమైనటువంటి మాటకారి అటువంటి మహానుభావుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిర్ర 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 ఆ కొమ్మల్లో తిరిగేశారు. ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, రామనామం చెప్పినా రామకథ చెప్పినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, మృత సంజీవని. ఈ తల్లికి రామనామం చెవిన విడపడితే పరవశించిపోతుంది. ఈవిడికి నమ్మకం కలగడానికి ఈవిడికి తెలుసున్న కథ ముందు చెప్తాను, తర్వాత తెలియని కథ చెప్తాను. దాని చేత ఈమెకి బ్రతకాలన్న ఆశ కలిగి కంఠానికి పెట్టుకున్న ఉరిని విప్పదీస్తుంది. అందుకని గబగబా కథ మొదలెట్టారు. అలాగని గంటన్నర సేపు ఉపన్యాసం చెప్తానండి అంటే ఆవిడ ఉంటుందా? సంక్షిప్తంగా చెప్పాలి, అందంగా చెప్పాలి, ఆవిడ చెవిన పడేటట్టు చెప్పాలి, రామనామంతో చెప్పాలి. అందుకే మొదలు పెడుతున్న రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి మహాధర్మాత్ముడు, పరమధనవంతుడు, గొప్ప ఐశ్వర్యశాలి, తాను సుఖపడి 10 మందిని సుఖపెట్టినటువంటి వాడు, 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్నంతటినీ ఏలినటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, వేదమునందు విశ్వాసమున్నవాడు, గురువుల్ని సేవించినటువంటి దశరథ మహారాజు గారికి లేక 4 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆయనని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు నీ వెంట వస్తానని వెంటపడినటువంటి భార్య అయిన సీతమ్మని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక తనతో పాటు తన భార్య అయిన సీతమ్మని తమ్ముడైన లక్ష్మణస్వామిని తీసుకుని అరణ్యవాసానికి వెడితే ఒక బంగారు జింకని పంపి సీతమ్మని మోసగించి ఆమె దృష్టిని ఆకర్షింపజేసి రామచంద్రమూర్తి బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి దూరంగా వెళ్ళగా చూసి రావణాసురుడు అనబడేటటువంటి 10 తలలు కలిగినటువంటి భయంకరమైన రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి కాంచనలంకలో చించుపావృక్షం కింద బంధీకృతురాల్ని చేస్తే అక్కడ రామచంద్రమూర్తి అరణ్యంలో ముందుకి ప్రయాణం చేసి పంపాతీరానికి చేరుకుని వానరరాజైనటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని ఆ సంధిలో ఉన్నటువంటి నియం ప్రకారం వాలిని ఒక్క బాణంతో కొట్టి సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట ప్రకారంగా శరత్కాలం వచ్చిన తరువాత అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కోసమని వానరములను పంపిస్తే కొన్ని కోట్ల వానరములు భూమి మీద నీటిలో గాలిలో వెతుకుతుంటే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని కోట్ల వానరములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకనంతటిని వెతికి ఈ అశోకవనానికి వచ్చి చించుపావృక్షం మీద కూర్చొని ఇవాళ తెల్లవారుధామన యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్ఠితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి బట్టతో ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనయ్యాను అని ఆపేశారు. వింది సీతమ్మ, అబ్బా ఎన్నాళ్ళకి రామకథ వినపడింది, ఇది సత్యం. ఎందుకంటే తనకి తెలుసున్న కథ కొంత, తెలియని కథ కొంత. తెలుసున్న కథ యథార్థంగా కనపడుతోంది కాబట్టి మిగిలినది సత్యం. అంటే రాముడు తన కోసం అన్వేషిస్తున్నాడు, తన జాడ కోసం ప్రయత్నిస్తున్నాడు. పరవశించిపోయింది తల్లి. ఎప్పుడైతే ఆవిడ ఆనందాన్ని పొందేసిందో వేసుకున్నటువంటి ఉరి వదులు చేసేసి బ్రతకాలనేటటువంటి కోరిక తల్లికి పుట్టగానే ఇప్పుడు నేను రామాయణం అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తాను తప్ప ఎంత అందంగా మాట్లాడతారో అమ్మా. సురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభనే రావణేన జనస్థాన సీతా బలాత్యపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛత. అమ్మా
నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకి చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుని మీద కోపమొచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా, నీవు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్లు నేలను తాకుతున్నాయి. అమ్మా, నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు. నీ ఒంటి మీద ఉన్న నగల నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపా వృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా, నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా, నువ్వు కాని జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది, అవునయ్యా, నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేని. సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకొచ్చారు. కిందకొస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్ఛపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. నీకు రాముడు బాగా తెలుసు అంటున్నావు, నరాణాం వానరాణాం వా ఎలా ఎక్కడ కలుసుకున్నారు వానరులు నరులు? అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమ, మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయస్ సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి. అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు. అమ్మా, రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ, రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మ. రాముడి వంక చూసిన వాళ్ళకి కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని, అంత అందగాడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న. పైకి అందంగా ఉండి లోపల కుడు బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి. తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మా, రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో రాముడికంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. అమ్మ, రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదములు, వేదాంగములు, ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు. మహానుభావుడు. ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు. ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతుంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. అమ్మా, రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం. అలా ప్రవర్తించేవాడమ్మా అని త్రిస్తరలింభస్య త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిషు నిత్యశ అని
ఆపాదమస్తకం అరికాళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా ఉంటారో అంగ ప్రత్యంగములతో వర్ణించి చెప్పేశారు. అది ఉపాసన అంటే. పూజామందిరం ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి. అరికాళ్ల దగ్గర నుంచి తల వరకు చూడగలగాలి కళ్ళు మూసుకుంటే. అలా చెప్తే అబ్బా సీతమ్మ ఎంత సంతోషపడిపోయిందో. ఇన్నాళ్ళు కళ్ళ వెంట నీళ్లు కారి 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 ఆఖరికి పవిట కొంగంతా తడిసిపోయినటువంటి నా తల్లి సుందరకాండలో అంత సంతోషాన్ని అనుభవించింది హనుమ యొక్క మాటల చేతనే. అది హనుమ చేసినటువంటి మహాద్భుతం. తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ, ఆ శ్లోకం కోసం. వానరోహం మహాభాగే, నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం! వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, ధీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రపడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకు ఒక్కరికే దక్కింది. ముట్టుకోలా, కంటి నీళ్లు తుడవలా, కానీ ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడబడానికి వీల్లేదు, వాడు కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు. ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాణ్ణి. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి అమ్మా ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పజెప్పేస్తానమ్మా అనేటప్పుడు ఏమిటో పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లి నిన్ను అప్పజెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా. హనుమ మాట అంటే నేర్చుకోవాలి, చూసి నేర్చుకుంటే వస్తుందా, ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. అమ్మా ఎలా తీసుకెడతానో తెలుసా, నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు నేను హవ్యం ప్రాపయిష్యాయ, నేను హవ్యం హుత వివానల, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్లి హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఇంద్రాయ ఇదం నమమ అనో, లేకపోతే ఇంద్రాయ స్వాహ అనో ఆ చెరువు ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేస్తారు. వేస్తే ఇప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకుని తర్వాత ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి అదేమైనా ఎంగిలైందా? ఒకవేళ పదార్థంలో ఏదైనా శుద్ధి లేనితనం ఉంటే అగ్నిహోత్రుడు చేత్తో పుచ్చుకున్నాడు కాబట్టి శుద్ధి అవుతుంది ఆ పదార్థం తప్ప. అమ్మా అగ్నిహోత్రుడు ముట్టుకుంటే పదార్థం ఎలా శుద్ధి అయిందో నేను అంత పరమ పవిత్రంగా తీసుకెడతానమ్మా నిన్ను. అపవిత్ర భావనతో నిన్ను వచ్చి నా భుజం మీద కూర్చోమ్మని నేను అడగట్లేదు తల్లి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళి వెంటనే ప్రశ్రవణ పర్వత శిఖరముల మీదున్న రాముడికి సమర్పిస్తాను.
సమర్పించి శతక్రతమివాసీనం రాగరాజస్య మూర్ధని అంటారు. 100 క్రతువులు చేసి ఇంద్రపదవిలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎంత ఠీవిగా ఉంటాడో, ప్రసరణ పర్వతం మీద కూర్చున్న రాముడు అంత ఠీవిగా ఉంటాడు. ఆయనకి నిన్ను సమర్పిస్తానమ్మా. హవ్యం హుతమివానలా, హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకు అందించినంత పవిత్రంగా అందిస్తానమ్మా, వచ్చి కూర్చో భుజం మీద. ఆవిడంది, హనుమా నువ్వు ఇంతున్నావా? పిల్లి పిల్లంతున్నారు అప్పుడు. నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా. నేనంటే ఇంతే అనుకుంటున్నావా? చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశౌ భవౌ దీప్తామహప్రభాగ్రతం వ్యవతస్తే చా సీతాయాం అనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఎర్రటి ముఖం, దంస్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలెడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదంద్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాదానన కానక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను హనుమా, అందుకని రాలేను. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. ఇంకొకళ్ళైతే వెంటనే ఎగిరి గంతేసి భుజం మీద కూర్చుని నన్ను దిగబెట్టేద్దు బాబు మా ఆయన దగ్గర అంటారు. కానీ అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రావణుడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని, రాముడే రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది. యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా? ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని. ఏమయ్యా, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమా, నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా? లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటున్నాడా? తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నులు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయువు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ. ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడు శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా? లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? ఇది చాలా పెద్ద ప్రశ్నిస్మండి. ఒక ఆడది బాగా కోరుకునేది ఏమిటంటే, ఇన్ని నెలలైపోయినా అమ్మా ఇంకా నువ్వు కనపడలేదని అని ఇంకొకలా వచ్చిందనుకోండి. ఎందుకంటే దక్షిణ నాయకత్వం, రాజులు ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు. ఆయనేం అందం తక్కువవాడా, పౌరుషం తక్కువవాడా? గుండెల్లో ఎంతైనా భార్యగా ఒక చిన్న ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అసలు రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అది చెప్పేటప్పుడు జవాబు లేదమ్మా, రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో 1కి 10 మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఇన్ని మాటలు చెప్పండి, ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి. మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలి మాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్, జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్ధురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు. అమ్మా నేను తిరిగేవి పర్వతాలు. నేను తిరిగే పర్వతాలైనటువంటి మలయ పర్వతం మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు. అమ్మా నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు. నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్.
అమ్మ రాముడు రోజు సీత 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మ రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్, పాములు పాకి వెళ్ళిపోతుంటాయి గమనించుకోడు, తేళ్లు పాకుతాయి గమనించడు, జిర్రులు పాకుతాయి గమనించడు. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా. నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరంటే. ఎంత మురిసిపోయి ఉంటుందంటారు సీతమ్మ. అందుకే మహర్షి ఒక అద్భుతమైన మాట అన్నారు. హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత సీతమ్మ ఎలా ఉన్నది అన్నదాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్యసుతా బభూవ అన్నారు. వర్షాకాలం వచ్చి అయిపోయి శరత్కాలం వచ్చిన తరువాత ఇంకా కొద్దిగా తెల్లటి మబ్బులు కనపడుతుంటాయి. కొద్దిగా ఇక నీరు లేని నీరున్న నల్ల మబ్బులంటిది కాదు, తెల్ల మబ్బులు ఇంకా కొద్దిగా అక్కడక్కడా కనపడినట్టు సీతమ్మకి కొద్దిగా శోకం ఉందిట. ఏమిటి శోకం? అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది తప్ప ఇప్పుడు రాముడు లేడేమో అని ఏడవడం మానేసిందిట, రాముడు రాడేమోనని ఏడవడం మానేసిందిట. రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, లోపల సంతోషం. మరి ఇంకా ఏడుపిందుకో అంటే అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోందిట. ఎవరు ఈ శాంతినిచ్చినవాడు? ఎవరు దీనికి కారకుడు? హనుమ. అందుకే ఆయన పేరు చెప్పినా ఆయన గురించి చెప్పినా సభలోకి మీరు అడగకపోయినా వచ్చి కూర్చుని మురిసిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? సీతారాములు. పొంగిపోతారు. మా బిడ్డడ గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ, మా బిడ్డడ గురించి వింటున్నారు ఇక్కడ. వాళ్ళిద్దరూ కూర్చుని సకల అభ్యున్నతులను కటాక్షిస్తారు. అందుకే హనుమద్వైభవం అంటే హనుమద్వైభవమే. అబ్బో నేను ఇలా ఆయన వాగ్వైభవం గురించి చెప్తే దానికి అంతే ఏముంటుంది? ఏదో అన్నం అంతా తినాలా, ఓ మెతుకు రుచి చూపించడం తప్ప. అలాగని అన్ని వేళలా ఆయన కంఠం ఇంత సరసంగా ఏముండదు. ఆయన మాట్లాడవలసి వస్తే, రాయబారం చెప్పవలసి వస్తే అలా ఉంటుంది. త్రినుపాయానతిక్రమ్య చతుర్దభిహ విద్యతే అంటారు. ఈ రావణుని యొక్క దర్శనం చెయ్యాలి, కొద్దిగా మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు పొద్దున్న రావణుడికి ఓ మాట చెప్పి రాకపోయావా అని నా ప్రభు అంటే, అందుకని అది కూడా పూర్తి చేస్తాను. అసలు పెద్ద కార్యం సీతమ్మ దర్శనం అయిపోయింది. అదే ఉంది. అల్పశేషమిదం కార్యం, చిన్న పని. ఆ రావణుణ్ణి చూడాలి. అశోకవనం భంజిస్తే చాలు, వాడే పట్టుకెడతాడు. అశోకవనాన్ని భంజించారు, తీసుకెళ్లారు, ఎదురుగుండా నిలబెట్టారు. ఎవరు? హనుమని బంధీకృతుణ్ణి చేసి నిలబెట్టారు. ఆయన నిజంగా బంధనంలో ఉంటారా? తన ప్రభువు కార్యం తీర్చడం కోసమని, రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పడం కోసమని అవసరం లేకపోయినా అంత కష్టాన్ని కోర్చారు మహానుభావుడు. అది ఆయన యొక్క భక్తి, ఆయన స్వామి భక్తి. కట్టి తీసుకెళ్లి నిలబెడితే ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. మనసులో పక్షపాతం లేని ఆలోచన అంటే అలా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన రావణాసురుడు నల్లటి శరీరం, మినుముల పోగులా ఉన్నాడు. పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన నురుగులాంటి బట్ట, మంచి పట్టుబట్ట కట్టుకున్నాడు. అంత మంచి పట్టుబట్ట కట్టుకుని కూర్చున్నటువంటి రావణాసురుడు మెడలో ఎన్నో హారాలు వేసుకుంటే నల్లమబ్బు మీద ఎగురుతున్న కొంగల బారులా ఉంది. ఇన్ని పెట్టుకుని కూర్చునుంటే అక్కడ నా అన్నవాడు ఎవరైనా ఉన్నాడా హనుమకి? ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని ఉందా రామాయణంలో? పట్టెడు అన్నం తిన్నారని ఉందా రామాయణంలో? లేదు. కానీ మహానుభావుడి గొప్పతనం ఎక్కడుందంటే, మంచిని మంచిగానే చూస్తారు తప్ప కలగలిపి ఒక్కలా మాట్లాడరు. రావణుణ్ణి చూసన్నారు, అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. బా, అహోరూపం, ఏమి రూపం రావిడిది, ఏమి ధైర్యం, రోమ కోపములలోంచి కొడుతోంది కాంతి, తపశ్శక్తి, ఏమి తేజస్సు. సీతాపహరణం అనేటటువంటి పెద్ద అధర్మము వీని ఎందు లేకపోతే దేవేంద్ర పదవిలో కూర్చోవలసిన వాడు. ఎంత తేజోమూర్తి! అదే రావణుడు. తన వారు 1,00,00,000 మంది చుట్టూ ఉన్నారు. ఇంతమందిలో కూర్చుని హనుమని చూశాడు. శంకాహృతాత్మాదౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా.
వాడికి శంకాహృతాత్మాదధ్యౌస, లోపల భయం వేస్తోంది, అనుమానం వచ్చింది. ఇప్పుడు కోతి ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి? ఒకవేళ నేను కైలాస పర్వతాన్ని కదిలినప్పుడు నా మీద కోపం వచ్చి ఒకనాడు కోతి ముఖంతో వచ్చి కోతులే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పించినటువంటి నందీశ్వరుడు రాలేదు కదా. కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ దేహాగత ఏన చెప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడికి భయం తన ఊళ్ళో తానుండి, పరాయి ఊళ్ళో ఉండి హనుమకంత ధైర్యం. ఆయన నమ్ముకున్న వాడికి ధైర్యం కాకపోతే ఉంటుంది. కాబట్టి పరమ ధైర్యంగా వాడు అడగలేదు, నేను అడగడం ఏమిటి, అశోకవన భంజనం చేసినటువంటి వానరాన్ని, పైగా వాడికి కోపం సీతమ్మతో ఈ కోతి కిచకిచలాడిందిట, అది వాడికి కోపం. సీతమ్మతో ఎవరో మాట్లాడకూడదు. అందుకని ప్రహస్తుణ్ణి పిలిచి నువ్వు అడుగు, ఎక్కడి నుంచి వచ్చాడు? దేవేంద్రుడి దూత, విష్ణువు దూత, యమధర్మరాజు గారి దూత, వరుణుడి దూత, ఎవరి పరుపునొచ్చాడు, ఎందుకు అశోకవనం పాడు చేశాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, నిజం చెప్పాడా, వదిలిపెడతాను, లేదా మరణదండన విధిస్తాను, ఎవరు అడుగన్నాడు. ప్రహస్తుడు అడిగాడు. ఆయన అన్నారు, హనుమ భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. నీ సోదరుడు సుగ్రీవుడు 4 మంచి మాటలు చెప్పాడు, వినవయ్యా, రాయబారిగా వచ్చా. నన్ను విష్ణువు పంపలేదు, శివుడు పంపలేదు, అగ్ని పంపలేదు, యముడు పంపలేదు, దేవతలు పంపలేదు, నేను వానరుణ్ణి. సుగ్రీవుడు నా ప్రభువు, ఆయనకి సచివుణ్ణి, ఆయన పంపాడు. 4 మాటలు చెప్తా, నీ సోదరుడే సుగ్రీవుడు అన్నాడు. ఏమిటి సోదరుడు ఎలా అవుతాడు సుగ్రీవుడు అంటే? వాలికి రావణుడికి సంధి ఉంది, మన ఇద్దరం అన్నదమ్ముళ్ళంటి వాళ్ళం. నాకు ఏది దొరికినా నీకిస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకి, ఇద్దరం అనుభవిద్దామని. అపవిత్రమైనటువంటి సంధి. వాలి రావణుడు అన్నదమ్ముల్లా సంధి చేసుకుంటే మరి వాలి తమ్ముడు సుగ్రీవుడు అన్నదమ్ముడు అవడం ఏమిటి? అందుకని నీ తమ్ముడు నీకు సందేశం పంపించాడు కాదు. లోపల అర్థం ఏమిటో తెలుసా? సుగ్రీవుడు ముందు కబురు చేస్తాడు, తర్వాత వినకపోతే రాముడిని తీసుకొస్తూ ఉంటాడు. అలాగే వాలి విషయంలో జరిగింది. ఆ తర్వాత రాముడు వచ్చాక ఇక ఎదుటివాడు ఉండడు. అందుకుని జాగ్రత్తగా విను నేను చెప్పిన మాట. దశరథ మహారాజు గారి పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి సీతమ్మ తల్లి అరణ్యవాసంలో ఉండగా జనస్థానంలో రాక్షసులు సంహరింపబడ్డారనేటటువంటి కోపంతో నువ్వు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశావు. నాకు తెలియదు, నేను తీసుకురాలేదంటావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నేను తేలేదని బుకాయిద్దాం అనుకుంటున్నావేమో. సీతమ్మని నేను చూశాను, ఆమె సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావేమో. 5 తలల పావు, పంచముఖ గాయత్రి. ఏమనుకుంటున్నావో? విషమున్న ఆహారం తిన్నవాడు ఏమైపోతాడో ఆమె వైపు చూడకూడని చూపు చూసిన వాడు అలా పాడైపోతాడు. నేనంటావా? నేను నీలా రాక్షసుణ్ణి కాను, రాముడిలా నరుణ్ణి కాను, మధ్యవర్తిని, వానరుణ్ణి. చెప్పిన మంచి మాటలు 4 విను. నాకు మరణం లేదని విర్రవీగుతున్నావా? సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షథ నదానవో నగంధర్వో నయక్షో నచకిందర. నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, రాక్షసులు ఇటువంటి వారి చేత మరణం కలగకూడదని అడిగావు తప్ప నరవానరుల చేతిలో మరణం కలగకూడదని అడగలేదు. కాబట్టి సుగ్రీవుడు వానరుడు, వానరుడు చేతిలో చచ్చిపోతావు. రాముడు నరుడు, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వస్తే నువ్వు మరణిస్తావు. కాబట్టి నా మాట జాగ్రత్తగా విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఇంతకాలం పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించావు, కాంచనలంకా పట్టణానికి అధిపతి వయ్యావు, ఇంతమంది భార్యలతో, ఇంత సైన్యంతో, ఇంతమంది సోదరులతో సంతోషంగా కాలం గడిపావు. ఇప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నీ కుమారుడు అక్షకుమారుడు నా చేతిలో చచ్చిపోయాడు, ఏడిచావు. కాబట్టి అధర్మం ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందని ధర్మ ఫలితం అధర్మ ఫలితం కలిపి అనుభవించడానికి వీల్లేదు. నువ్వు చేసినది మూలఘాతి, శరీరం ఉండదు, పడిపోతుంది. పరస్త్రీని, మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చావు, నిష్కారణంగా చచ్చిపోతావు రావణ. నా మాట విను. రాముడు తన ధనస్సు పట్టుకుని లంకాపట్టణానికి వచ్చి నిన్ను సంహరించడానికి కాని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే నిన్ను ఎవరైనా రక్షిస్తాడని అనుకుంటున్నావేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా త్రాతుం నశక్త ఇది రామవద్యం. రాముడు చంపేస్తానని ఎవడి విషయంలో అన్నాడో వాణ్ణి రక్షించడం బ్రహ్మ స్వయంభూశ్చతురాననుడు, 4 ముఖాలున్నవాడు, రుద్రుడు, శివుడు, నందివాహనుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, ఉపేంద్రుడు, వీళ్ళెవ్వరూ కూడా ఆపలేరు. 3 ఉపమానాలు ఇచ్చి చెప్పారు. సంపుతానన్నాడా రాముడు చంపేస్తాడు.
రాముడంటే ఏమనుకుంటున్నావో రావణ? సామాన్యమైన నరుడు, అరణ్యవాసం చేస్తున్నాడు, ఇంతకాలం ఎక్కడుంటాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడని అనుకుంటున్నావు నువ్వు. రాముడంటే అపారమైనటువంటి కోదండ విద్యాపారంగతుడు. ఆయన లాంటి వీరుడు ఈ భూమండలంలో లేడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండానికి వింటినారిని తొడిగి బాణములను సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే అవి లంకాపట్టణం యొక్క ఆకాశంలోకొచ్చి వెలుగులు చిమ్ముతూ పడిపోతే, రావణ, నిన్ను, నీ పట్టణాన్ని, నీ సైన్యాన్ని కాపాడగలిగిన వాడు లోకంలో ఎక్కడా కనపడడం. ఇఖండ చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబుల పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులద్రోసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడమయ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిరోజు ఆరాధన చేసేటటువంటి పరమశివుడు కైలాస పర్వతం మీదుండగా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతం కింద నువ్వు నీ చేతులన్నీ పెట్టి కైలాస పర్వతాన్ని పెళ్లగించడానికి ప్రయత్నిస్తే ఆయన తన కాలి బొటనవేలుతో నొక్కితే నీ చేతులు కైలాసం కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే రవం చేశావు కాబట్టి రావణ అని బిరుదిచ్చాడు శివుడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినవాడు. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్కారణంగా వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎవడురా 10 తలల పురుగని తోకకి చుట్టి సముద్రంలో ప్రతి చోట ముంచి పైకి తీస్తూ ఉంటే ప్రాణాల కోసం ఏడ్చావు. కిష్కింధకి తీసుకెళ్లి తోక దులిపి కింద పారేసి, పురుగా ఎవడురా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేశాడు. వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. ఒకనాడు నువ్వు మాహిష్మతీ నగరానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఒడ్డున సాయంకాలం అయిందని సైకతలింగాన్ని పెట్టి ఆ సైకతలింగానికి పూజ చేశావు బోలెడన్ని పువ్వులతో. కార్తవీర్యార్జునుడు ఊళ్ళో లేడు. ఆ నర్మదా నది కింద ప్రవాహం దగ్గర తన కాంతలందరితో కలిసి స్నానం చేస్తున్నాడు. ఆయన పత్నులందరూ కోరారు నీ 1000 బాహువులతో ప్రవాహాన్ని అడ్డమని. వెంటనే కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ప్రవాహం పైకి ఎక్కి 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 ఒడ్డునున్న శివలింగం మీదున్న పువ్వులు కొట్టుకుపోయాయి. నీకు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి ఎడితే, నువ్వెంతటి వాడివి రాని నిన్ను బంధీకృతుణ్ణి తీసుకెళ్లి చేసి కారాగారంలో పారేస్తే మీ తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి నిన్ను విడిపించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతి విష్ణు చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. కాబట్టి 14,000 ఆ ఒక్క రాముడు జనస్థానంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఎదురుగుండా వచ్చి నిలబడితే ఆయన ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారికి బాణం సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవరికి కనపడలేదు. శూర్పణఖ తెల్లబోయింది. ఎదురుగుండా చచ్చిపోతున్న వాళ్ళు కనపడ్డారు తప్ప ఆయన బాణం వేయడం కనపడదు. అంత వేగంగా తిరుగుతుంది చెయ్య. అందుకు గోపరాజు గారు అంటాడు, బండన భీముడర్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడుచున్ గడకట్టి భేరికా దండ డండ డండ నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటను దాచరధీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అటువంటి శౌర్యమూర్తి. అటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి రేపు పొద్దున నువ్వు బ్రతుకుదామని అనుకుంటున్నావా? రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేడి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరములు త్రుంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. నా పిడిగుద్దులతో నీ ఏనుగుల్ని గుర్రాల్ని నెత్తురు కక్కెట్టు చంపి లంక నాశనం చేసి నీ 10 తలలు గిల్లేస్తా రావణ. ఏమనుకుంటున్నావు? సీతమ్మ అంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావా? నీ కంఠర్పిత కాలపాశము. ఆ తల్లి నీ మెడలో పడినటువంటి కాలపాశమని తెలుసుకోరా? లంకౌక సంచయ కాలరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి
కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనముని కా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల చిఖల కలయ బెర్చుతూ లంకాభీతవ్రాతము ఈ లంకనంతటినీ కూడా సీతారాముల యొక్క కోపాగ్ని జ్వాలలు కాల్చక ముందే వెళ్లి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి సీతమ్మతని తిరిగిచ్చేయి, లేదా లంక సర్వనాశనం అయిపోతుంది రావణ. ఎవరు చెప్పగలరు ఇలా? అంతటి రావణుడు హడిలిపోయాడు. ఈ వానరాన్ని పట్టి ఇప్పుడే సంహరించండి అన్నాడు. మహానుభావుడు కాబట్టి ధర్మాత్ముడు విభీషణుడు లేచి సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య, దూతని చంపకూడదన్నయ్య, మిగిలిన శిక్షలు వేయచ్చు అన్నాడు. ఏదో తర్వాత శిక్ష వేశాడు, లంకాదహనం చేసి పారేశారు స్వామి. ఆయన అవిక్ర పరాక్రమం అటువంటిది, ఆయన మాట తీరుటువంటిది. అందుకే రామచంద్రమూర్తి అంతటి వారు మొట్టమొదటిసారి హనుమ కలుసుకున్నప్పుడు పంపా తీరంలో ఒక మాట అన్నారు. నా యజుర్వేద వినీతశ్చ నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద భాషిణః నా సామవేద విదుషః శిక్షమేవ విభాషితం. 4 వేదాలు చదువుకోని వాడు ఇలా మాట్లాడగలడా? ఈయన వ్యాకరణ శాస్త్రాన్ని ఎంత బాగా చదువుకున్నాడో, ఒక్క అపశబ్దం లేదు నోట్లోంచి, వాక్య నిర్మాణం అలా వస్తోంది. ఆయన గుండెల్లో, ఆ నోట్లో, శిరస్సులో ఆ శబ్దం అలా బంధింపబడుతోంది. ఎప్పుడు ఏ మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు స్నేహితుడయ్యుంటే కశ్యనారాజ్యతే చిత్తం ఉజ్జదాసే రరేరపి. కత్తి ఎత్తి చంపడానికి వచ్చిన శత్రువు కూడా అటువంటి వాడి మాట వింటే కత్తి దింపి స్నేహం చేసుకుంటాడు. ఎటువంటి మాట వైభవం ఉన్నవాడయ్యా లక్ష్మణ, మాట్లాడు ఆయనతో అన్నారు. అంతటి మహానుభావుడు హనుమ అంటే. ఆయన మాట తీరంత గొప్పది. ఎక్కడెక్కడ హనుమని ఉపాసన చేస్తారో అక్కడక్కడ అంత గొప్పగా అనుగ్రహిస్తారు. 100 యోజనముల సముద్రం దాటి వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఇంతమంది వానరులు ఒంటికాలు మీద లేచి నిలబడి ఉన్నారు. ఏమో ఏం చెప్తారోనని. దృష్ట్వా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్నిషసాజత హస్తేన గృహీత్వా వలినః సుఖం అంటారు మహర్షి. ఆకాశంలోంచే చూడబడెను సీతమ్మ. మంచి మాట ఒక్కడి చెప్పి కిందకి దిగి వాళ్ళందరూ తోకలు ఊపుతున్నారు, కొమ్మలు ఊపుతున్నారు, చెట్లు ఊపుతున్నారు. ఏ మాట చెప్తారోనని హనుమ వచ్చి శుభవార్త చెప్పేటప్పటికి సంతోషం, ఎగిరారు, వీరబడ్డారు, ముట్టుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు. గుహలోకి తీసుకెళ్లారు, అంగదుడిని కూర్చోబెట్టారు, తను వెళ్ళినటువంటి విశేషాలన్నీ చెప్పారు. మహానుభావుడు మళ్లీ వెళ్లి రామచంద్రమూర్తితో నియత సముదాచార పరమ నియమంతో చక్కటి ఆచారంతో సీతమ్మ పరమభక్తితో ఉంది. ఎందుకంటే రాముడు అడిగాడు, వానరులందరూ వెళ్ళి చెప్పారుగా హనుమ, అందుకని వాళ్ళే చెప్పేశారు ముందు, ఇలా ఉంది అలా ఉంది, సీతమ్మ అశోకవనంలో ఉంది, ఇలా మాట్లాడింది అలా మాట్లాడిందని. ఆయన తెలివి తక్కువడా? ఆయన ఒక్క ప్రశ్న వేశాడు, నా యందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమ ఇలా రా నువ్వు చెప్పు అన్నారు. అది చెప్పాలంటే ఆయనే చెప్పాలి. అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి ప్రణమ్య సరసాదేవ్యా సీతాయై దిశం ప్రతి, సీతమ్మ ఎటువైపు ఉందో అటువైపు తిరిగి నమస్కారం చేశారు. నా నుంచి నమస్కారం అందుకోవలసినంత పవిత్రమైనటువంటి స్థితిలో సీతమ్మ ఉన్నది. అంతే, చాలదు. రామ సుగ్రీవయో సఖ్యం శ్రుత్వా ప్రీతిముపాగత. ఓ రామ, నువ్వు సుగ్రీవుడు కలుసుకున్నామని విని మురిసిపోయింది నా తల్లి. నియత సముదాచార పరమనియంతో, చక్కటి ఆచారంతో, నీ యందు పరమభక్తితో, నీ యందు మనసు పెట్టుకుని ఉంది, తపస్సు చేస్తోందయ్యా. ఈ మాటలు చెప్పి ఒక మాట చెప్పారు సుందరకాండ చిట్ట శ్లోకం. అందులో తతోమయా వగ్బిదధీన భాషిత, తతోమయా వాగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాటలు మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి మాటల వలన సీతమ్మ తల్లి యొక్క శోకం అంతా కూడా పోయింది. కానీ కొద్ది శోకం మిగిలి ఉంది. ఏమిటి ఆ శోకం అంటే, నువ్వు ఆమె కొరకు శోకిస్తున్నావని తాను శోకిస్తాం అంతే తప్ప ఇప్పుడు ఆ తల్లికి శోకం లేదు. నేను ఆ అమ్మకు శాంతిని ప్రసాదించాను అన్నారు. తన మాటల చేత శాంతి ప్రసాదించాను అని హనుమ చెప్పిన కాండ సుందరకాండ. మాట గొప్పతనం ఏమిటో నిరూపించిన మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమని ఉపాసన చేస్తే అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ అబ్బుతుంది. అంతటి మహాత్ముడై
లోకానికంతటికీ కూడా వాగ్వైభవాన్ని చాటి చెప్పినటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాశాలి. అటువంటి హనుమకి ఉత్సవం చేసి ఆయనని ఉపాసన చేసి ఆయన నుండి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషాన్ని ఆయన అనుగ్రహంగా పొందడం ఇవాళ లోకంలో అందరికీ కూడా అవసరమైనటువంటి విశేషం. ఆయన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం పరమ ప్రశాంతంగా జీవించగలిగినటువంటి వాగ్విధానము మనకి ప్రచోదనముగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, నేను ఇవాళ ఈ సందర్భంగా రామనామం, అందులో హనుమ యొక్క వాగ్వైభవం చెప్పున్నాం కదూ, హనుమని కీర్తించిన చోట సీతారాములు వచ్చి పరవశించిపోతారు. రామనామం చెప్పే ముందు మీతో ఒక శుభవార్త మనవి చేస్తున్నాను. మన ఊరికి ఎంతో సేవ చేసినటువంటి వారు బాదం మాధవరావు గారు కాకినాడ పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి కానుకనివ్వబోతున్నారు. 25/12 అదృష్టవశాత్తు అది సెలవు అందరికీ. ఆ 25/12 తారీఖు అంటే ఈ నెలలోనే 25వ తారీఖున భద్రాచలం నుంచి సీతారామచంద్ర ప్రభువు కదిలి వస్తున్నారు. ఆ సీతారామ కళ్యాణం జరగబోతోంది. వేదిక ఆనంద భారతి గ్రౌండ్స్, సినిమా రోడ్, కాకినాడ. 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లేదా ఉదయం 8 గంటలకండి ఊరేగింపు, ఉదయం 7:30 కల్లా రామచంద్రమూర్తితో సీతమ్మ తల్లితో కలిసి మనందరం ఊరిరిగింపుగా అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి బయలుదేరుతాం. బయలుదేరి రామనామం చెప్పుకుంటూ భజన చేసుకుంటూ సువాసినులందరికీ కూడా మంగళ ద్రవ్యాలు ఇస్తారు, పేలాలు, సుగంధ ద్రవ్యాలు ఇస్తారు. చక్కగా అది దేవతలకి పిలుపు, సువాసినిత్వానికి పరాకాష్ఠ. సువాసినిగా ఉన్నందుకు ఉత్సవంలో అటువంటి పని చెయ్యాలి. చక్కగా మంగళ ద్రవ్యాల్ని జల్లుతూ, పేలాలు జల్లుతూ సువాసినులు నడుస్తారు. ఆ ముందు కన్యకామణులు మధుర పదార్థాలు పట్టుకుని నడుస్తారు. ఆ ముందు డోలు సన్నాయి ఉంటుంది, వేద పండితులు ఉంటారు, పురుషులు రథం దగ్గర ఉంటారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది పురుషులు పూర్వ సువాసినులు, కొంతమంది పెద్దలు ఆ చిట్ట చివరికి ఉంటారు, ముందు ఉంటారు. ఇంత పెద్ద ఊరిరిముగా మనందరం సీతారామ కళ్యాణానికి ఆ రోజున ఎలా వెళ్ళారో అలా అయ్యప్ప స్వామి గుడి నుంచి ఆనంద భారతి గ్రౌండ్స్ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత భద్రాచలం నుంచి వచ్చినటువంటి సీతారాములకు అద్భుతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని మనందరం కూడా చూడవచ్చు. 25వ తారీఖు సాయంకాలం నుంచి సూర్యకళా మందిరంలో షట్పది స్తోత్రం మీద ప్రతిరోజు సాయంకాలం 6:30 నేను ఉపన్యాసం చెప్తాను. దానికి కూడా మీరు రావచ్చు. కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 7:30 అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకుంటే మనందరం చక్కగా ఊరిరిగింపుగా బయలుదేరి సీతారామచంద్ర ప్రభువుతో పాటుగా కదిలి వెళ్ళి ఆనంద భారతి గ్రౌండ్స్ లో సీతారామ కళ్యాణాన్ని చూసుకుని కృతకృత్యులమై ఇంటికి వెడదాం. అంతటి అద్భుతమైనటువంటి కానుక పట్టణానికి పట్టింది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఇప్పుడు అందరం రామనామం చెప్దాం. మీకందరికీ దానికి సంబంధించిన కరపత్రం కూడా ఇచ్చారు. ఆ సమయం అవి గుర్తు పెట్టుకోవడానికి చక్కగా దాన్ని చూసి మీరు ఆ సమయపాలనం చేసి రండి. నేను ఇప్పుడు నేను చరణం చెప్తాను, మీరు మకుటం చెప్పండి. స్వామి హనుమ రామచంద్ర ప్రభువు సంతోషించేటట్టుగా అందున మంగళవారం చాలా గొప్ప తిథి ఇలా ఎక్కడ కలుస్తుందండి. ఇవాళ దత్తాత్రేయుల వారి జయంతి ఒక పక్క, మార్గశీర్ష మాసం పౌర్ణమి తిథి మంగళవారంతో కలిసింది. ప్రదోష వేళ హనుమద్వుత్సవాలు, హనుమద్వైభవం చెప్పుకొని రామనామం. జీవితంలో ఇంతకన్నా భాగ్యమే ఉంటుంది. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. గౌరికిది ఉపదేశ నామము, కమల జుడు జపించు నామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము.
భక్తితో భజించు వారికి మమము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము.